పాత నిబంధనలో ప్రతిష్టాభిషేక తైలము అని ఒక అభిషేక తైలాన్ని తయారు చేయమన్నాడు. యాక్చువల్గా ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దాస్యంలోంచి విడిపించిన తర్వాత 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో దేవుడు వారితో పాటు ఉన్నాడు. వారందరూ గుడారాలు వేసుకుని ఉంటుంటే దేవుడికి మనుషులతో ఉండుట ఇష్టము. అందుకొరకే దేవుడు మీ మధ్యలో నాకు కూడా ఒక టెంట్, ఒక ప్రత్యక్ష గుడారం వేయండి అని చెప్పాడు. వేయమని చెప్పి ప్రజలకి ఎండ తగలకుండా మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. వాళ్ళ చెప్పులు వారు తెగిపోకుండా, వారి పాదములకు వాపు రాకుండా వాళ్ళకి బండలోంచి నీళ్ళిచ్చి మన్నానిచ్చి తండ్రి తన కుమారుని ఎత్తుకుని నడిపించినట్లుగా అరణ్యంలో నడిపించాడు. దేవుడు వారి మధ్యలో ఒక నివాసం వేయమన్నాడు. దేవుడికి ఎప్పుడు మనతో ఉండడం ఇష్టం. పాత నిబంధనలో ఆ ప్రత్యక్ష గుడారం వేసుకుని అందులో ఉన్నాడు. తర్వాత ఆది యందున్న వాక్యమయ్యున్న యేసయ్య శరీరధారిగా మన మధ్యకు వచ్చి నివసించాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఇంతేకాకుండా రేపు పరిశుద్ధ దినమున ప్రభు శరీరము, ప్రభు రక్తాన్ని మనం తీసుకోవడం ద్వారా ప్రభువు శరీరము మన శరీరము, ఆయన జీవం మనలో, ఆయన ఆత్మ మనలో, ఆయన రక్తము మనలో కలిసి ప్రభువు నీవు ఏక శరీరం అవుతున్నారండి. అంటే ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో మనకి అది ఆ ప్రభు బల్లారాధన ద్వారా మనకు అర్థమవుతుంది. అసలు ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టి ఉండలేడు. బాలసుబ్రహ్మణ్య గారు పాడిన పాట ఒకటి చాలా బాగుంటుంది, మీరు తర్వాత ట్రై చేయండి. నేనంటే నీకెందుకు ఎంత ప్రేమ అని. పాటలు అంటే గుర్తొచ్చింది. ఒక పెద్ద అమ్మగారు ఉంటారు, ఇక్కడ ఉన్నారా? ఎక్కడున్నారమ్మా? అమ్మా వందనాలమ్మా, పాటల తల్లి మీరు. సో నేనంటే ఎంత నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అందులో ఆ చరణాలు ఎవరు రాశారో కానీ ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్య. అదే ప్రేమ. ఆయన తండ్రిగా ఉన్నప్పుడు విడిచిపెట్టలేదు, కుమారుడిగా ఉన్నప్పుడు విడిచిపెట్టలేదు. కుమారుడు వాక్యం దేవుడి దగ్గరికి వెళ్తే కృపాసన ఆసీనుడై ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన పంపించాడు. తర్వాత అంతేకాకుండా యేసయ్య మనము యుగ యుగాల్లో కలిసి ఉంటాము. ఈ మర్మము గొప్పది. ఏ మర్మము గొప్పది? పెళ్ళైనప్పుడు ఆదామవ్వలు ఏక శరీరంగా ఉండుట, పెళ్ళైనప్పుడు వారు ఏకాత్మ, ఏక మనస్సు, ఏక శరీరమై ఉండుట అని చెప్పుకుంటా వచ్చి క్రీస్తును సంఘమును ఏకమై ఉంటారు. ఈ మర్మము గొప్పది. అందుకొరకే ఆ మర్మం గురించి మనకు పూర్తిగా తెలియదు. జస్ట్ సింబల్గా, ఒక చిహ్నముగా, ఇది నా శరీరము, ఇది నా రక్తము, మీరు తినండి. అప్పుడు ఆయన మనం ఏక శరీరం అవుతున్నాం. పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత బైబిల్ ప్రకారంగా మన అందరికీ పెండ్లి కుమార్తె వస్త్రం ఇస్తాడట. తెల్లగా ప్రకాశమానమైనటువంటి, ఎవరు ఎక్కడా చేయలేనటువంటి అద్భుతమైన ఆ పెళ్లి కుమార్తె వస్త్రం వేసుకుని కోట్లాది మంది మనం అందరం అక్కడ ఉంటాము. యేసయ్య కూడా ఉంటాడు. గొర్రెపిల్ల వివాహం జరుగుతుంది. అదంతటికీ గుర్తుగా దేవుడు ఇవన్నీ ఏర్పాటు చేశాడు. మనకి బైబిల్లో ఎంతవరకు ఉందో అంతవరకు మనం తెలుసుకుని మనం ముందుకు సాగిపోతాం. ఆఖరికి దేవుడు నీవు అంతగా ఐక్యతగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు మోషేని పిలిచి మీ మధ్యలో నాకు కూడా గుడారం నిర్మించమన్నాడు. దాని పేరు ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్ష గుడారంలో ప్రాముఖ్యమైన 7 వస్తువులు ఉంటాయి. ఏమిటంటే చుట్టూరు ఆవరణము, కాంపౌండ్ వాల్ లోపల ఇత్తడి గంగాళం ఉంటుంది. ఎందుకంటే కాళ్ళు చేతులు కడుక్కుని యాజకులు లోపలికి వెళ్ళడానికి. రెండవదిగా బలిపీఠం ఉంటుంది. ఈ యొక్క పశువుల్ని బలి ఇచ్చినప్పుడు, పాప పరిహారార్థ బలులు, దహన బలులు ఇచ్చినప్పుడు ఈ బలిపీఠం మీద కాలుస్తారు. సో 2. తర్వాత యాజకులు మాత్రము పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఇప్పటి వరకు పరిశుద్ధ స్థలం అనుకోండి, ఒక అడ్డతెర ఉంటుంది. అడ్డతెర అవతల
దీపవృక్షం ఉంటుంది, బంగారంతో చేయబడిన 7 దీపాలు కలిగింది. మరొక వైపున సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. అక్కడ 12 గోత్రాలకి గుర్తుగా 12 రొట్టెలు పెడతారు. సో జీవాహారము నేనే అని చెప్పారు. ఆ దీపవృక్షము దేని గుర్తంటే దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. దీపం వెలుగుతూ ఉంటుంది. మనం కూడా మండాలి, ప్రకాశించాలి, వెలుగుతూ ఉండాలి. ఈ రెండింటికి అడ్డతెర యువతల ధూప వేదిక ఉంటుంది. ఆ ధూప వేదిక మీద నిత్యము ధూపం వేస్తూ ఉంటారు. ఆ ధూపం వేసినప్పుడు దేవుడికి ధూపం వేస్తారన్నమాట. ఎన్నవని గంగాళము, బలిపీఠము బయట, లోపల దీపవృక్షము, సన్నిధి రొట్టెల వల్ల ధూప వేదిక 5. ఇది తీసుకుని లోపలికి వస్తే మందసం ఉంటుంది. మందసము తుమ్మకట్టెతో చేయబడి బంగారం రేకు పొదిగించి లోపల 10 ఆజ్ఞల పలకలు, చిగురించిన అహరోను చేతికర్ర ప్లస్ మన్నా 40 సంవత్సరాలు పోషించిన ఆ మన్నా ఓబేరు పాత్ర పెట్టాడు దేవుడు. ఆ మందసం పెట్టి ఆ మందసం మీద ఒక ప్లేట్ లాగా ఉంటుంది. దాన్ని కరుణాపీఠము అంటారు. ఆ ప్లేట్ మీద 2 కేరూబులు ఇలాగ ఉంటారు. సో ఈ 2 కేరూబులు నెక్స్ట్ ఈ బంగారపు పళ్ళెము కలిపి కరుణాపీఠము ప్లస్ మందస్సు. సో కరుణాపీఠము, మందస్సము అతి పరిశుద్ధ స్థలంలో 2, పరిశుద్ధ స్థలంలో 3, ఆవరణలో 2, 7 ఉంటాయి. ఓకే, ఇవన్నీ దేవుడు చేయమన్నాడు. ఈ గుడారం అంతా తెరలుగా చేయమన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు మేఘం వెళ్తున్నప్పుడు, డేరాలు తీసుకుని వెళ్తున్నప్పుడు ఈ మందిరాన్ని కూడా తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే ఈ మందిర నిర్మాణంతో పాటు ఈ మందిరంలో ఉండే ఆ యొక్క ఉపకరణములతో పాటు దేవుడు ఒక అభిషేక తైలాన్ని చేయమన్నాడు. దాని పేరు ప్రతిష్టాభిషేక తైలం. ఇక్కడ ఎలా తయారు చేయాలో ముందు దానిలోని మెయిన్ ఏంటంటే ఒలీవల పండ్లు. మనకి ఆంధ్రప్రదేశ్లో కొబ్బరికాయలతో నూనె తీస్తారు. ఈ మధ్య పామాలిన్ అని ఏదో మరి వెస్ట్ గోదావరిలో తోటలు బాగుంటాయి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం సైడ్, అది వాటితో చేస్తారు. అలాగే మరి మిడిల్ ఈస్ట్ కంట్రీస్, దేవుడు అబ్రహాంకి వాగ్దానంగా ఇచ్చిన కనాను ప్రాంతము, దీని చుట్టూరు ఉన్న సౌదీ అరేబియా, దుబాయ్ ప్రాంతాలన్నీ కలిపి మరి అక్కడ ఒలీవల చెట్లు ఉంటాయి. ఆలివ్ ఆయిల్ అని మనం ఇంగ్లీష్లో చెప్తా ఉంటాం. ఈ యొక్క పండ్లు జస్ట్ లైక్ నేరేడు పండ్లాగా ఉంటాయి, కానీ టేస్ట్ మెత్తగా ఉండదు, గట్టిగా ఉంటుంది. లైట్ పింక్ కలర్ టైప్లో ఉంటాయి. అవి తీసుకుని ఎండబెట్టి క్రష్ చేస్తే నూనె వస్తుంది. దేవుడు ఒలీవల నూనెను వాడమన్నాడు. ఒలీవల నూనె అభిషేక తైలముగా దేవుడు వాడుకున్నాడు. దేవుడు అంటున్నాడు, నీ పిల్లల భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కలట. అంటే దేవుని అభిషేకం చిన్నప్పటి నుంచి పిల్లలకు కావాలంటున్నాడు. తర్వాత పెద్దోళ్ళు ఏమంటున్నాడు, దావీదు ఏమంటాడు, నేనైతే నా దేవుని మందిరంలో ఒలీవ చెట్టు, పెద్దోళ్ళు చెట్టు, చిన్నోళ్ళు మొక్కలు. కనుక ఆ ఒలీవల చెట్టు ద ఇంపార్టెన్స్ ఏంటంటే అభిషేక తైలము, ఆ ఒలీవల పళ్ళు. అవి ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. దాన్ని యాజకులు మాత్రమే అచ్చా దంచి తీసిన ఒలీవల నూనెని వ్రాయపడతారు. యాజకులే చేయాలి. ఆ పళ్ళుని తెచ్చి ఎండబెట్టి దంచి తీసి దాంట్లోని ఏదో లవంగి పట్ట అంటున్నాడు, తర్వాత నిమ్మ గడ్డి అంటున్నాడు, గోప రసం అంటున్నాడు. ఇవి కూడా క్వాంటిటీస్ ఎంత వాడాలో చెప్తున్నాడు. మీ ఆడోళ్ళకి బాగా తెలుస్తాయి కదా, ఫేస్బుక్లో దీన్ని ముఖం తెల్లగా అవ్వాలి, తలకే నూనె రాయాలి, ఎన్ని చెప్పేస్తారండి బాబు. ఒకడేమో పసుపు తీసుకోండి, పాలు తీసుకోండి, నిమ్మకాయ నూనె వేయండి, ఇంకోటి వేయండి, దీన్ని పేస్ట్ చేసి ముఖాన్ని రాసుకోండి, నల్లోళ్ళు తెల్లగా అయిపోతారు. ఎంతమంది ట్రై చేస్తారో ట్రై చేస్తారో తెలియదు, కానీ ఇక ఒక్కొక్క టైపులు అన్నీ వచ్చేస్తున్నాయి. దీన్ని ఇంత తీసుకోండి, ఇంత తీసుకోండి, ఇంత తీసుకోండి అని చెప్తూ ఉంటారు. అవన్నీ పక్కన పెడితే మీకు జస్ట్ అర్థం కావడానికి పెట్టి చెప్తున్నాను. దేవుడు స్వయంగా చెప్పాడు ప్రతిష్టాభిషేక తైలము ఎలా చేయాలి, నిమ్మగడ్డి నూనె. ఇది కూడా ఉంటుంది, మీకు తెలుసో తెలియదు. మా చర్చిలో ఒక ఆయన, నేను నిమ్మగడ్డి పండిస్తున్నాను, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయండి అన్నాడు. వెళ్ళాను, వెళ్తే నిజంగానే ఆ గడ్డిలాగా ఉంది. దాన్ని తెంపి చూస్తే ఏముంది అందులో,
నిమ్మకాయలాగా వస్తుంది స్మెల్. అది చాలా కాస్ట్ అట. సరే, సో ఈ నిమ్మగడ్డి, లవంగి పట్ట, గోపరసము ఇవన్నీ ఫ్రాగ్నెన్స్ అంటే సువాసన భరితమైనవి అన్నమాట. అవన్నీ తీసుకొచ్చి ఒలివల నూనెలో కలిపి యాజకులే చేయాలి. ఇంకోటి ఏంటంటే బయట వాళ్ళు ఎవరు చేసుకోకూడదు. మీరు కూడా ట్రై చేయకండి, బైబిల్లో ఉంది కదా అని సెల్ ఫోన్లో చూసి ట్రై చేసినట్టు. దేవుడు చెప్తున్నాడు అసలు ఎవరు చేయకూడదట దాన్ని. ఈవెన్ ఈ పరిమళ తైలాన్ని వాసన కూడా చూడకూడదట. దీన్ని అన్యుడు ముట్టుకోకూడదట, యాజకులు మాత్రమే ముట్టుకోవాలట. ఈ ప్రతిష్టాభిషేక తైలము, మరి దీనికి పేర్లు ఇంకా ఉన్నాయి. ఏం పేర్లు ఉన్నాయంటే 133వ కీర్తన, ఇంతకుముందు ఎవరో దైవజనులు చెప్పారని చెప్తున్నారు కదా, అది అహరోను తల మీద పోయబడి అతని గడ్డము మీదుగా కారి అంగీల అంచుల మట్టు దిగజారుతున్న పరిమళ తైలము వలె ఉన్నది. పరిమళ తైలము అనే పేరు ఉంది. మెయిన్ నిజమైన పేరు ఏమిటంటే ప్రతిష్టాభిషేక తైలము. దీనికి ఉన్న ఇంకొక పేరు ఏంటంటే 133వ కీర్తన 2వ వచనములో పరిమళ తైలము, ఎందుకంటే పరిమళ వాసనతో ఉంటుంది కాబట్టి. తరువాత మీరు పరమగీతము 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా సేమ్ వర్డ్ ఉంటుంది. నేను పూసుకును తైలము పరిమళ తైలము సువాసన కలిగింది అంటాడు. తర్వాత 89వ కీర్తన 20వ వచనంలో ఏముంటుందంటే నా సేవకుడైన దావీదుని నేను పరిశుద్ధ తైలముతో అభిషేకించి తిని అంటాడు. సో ఎన్ని పేర్లు వచ్చినాయి చెప్పండి? ప్రతిష్టాభిషేక తైలము, పరిమళ తైలము, పరిశుద్ధ తైలము. 45వ కీర్తన 7వ వచనంలో ఆనంద తైలముతో నన్ను అభిషేకించి ఉన్నాడు. సో నా పరిశీలనలో కొన్ని ఉన్నాయి, మీరు కూడా ఎవరైనా ఇంకా ఉన్నాయని చెప్తే నేను ఇప్పుడు నేర్చుకుంటాను. జస్ట్ ప్రతిష్టాభిషేక తైలమునకు ఎన్ని రకాల పేర్లు ఉన్నాయి. అలాగే ఈ యొక్క ప్రతిష్టాభిషేక తైలం ఎలా తయారు చేయాలో మనం చూసాము. ఇప్పుడు ఈ ప్రతిష్టాభిషేక తైలం ఎందుకు చేయమన్నాడు? వింటున్నారండి అందరూ? ఎందుకు చేయమని? వాట్ ద పర్పస్ ఆఫ్ అనాయింటింగ్ ఆయిల్? దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే దీనికి నాలుగు విషయాలకు వాడాలి. మొట్టమొదటి ఏంటంటే ఈ యొక్క ప్రత్యక్ష గుడారము చేసినప్పుడు అక్కడ ప్రధాన యాజకుడు అహరోను, అతని కుమారులు, ఇంకా కొంతమంది లేవీలు యాజకులు వేరు, ప్రధాన యాజకుడు వేరు. ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి, సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి. ఇంకో ఇక్కడ గంటలు పెట్టారు. ప్రధాన యాజకుడికి తలపాగా ఉంటుంది, వజ్రాల హారాలు ఉంటాయి, పథకాలు ఉంటాయి. తర్వాత అతని అంగీ అంచు చుట్టూరు గంట ప్లస్ దానిమ్మ ఫలం ఉంటాయి. ఇక్కడేమో మనం సిలువను పెట్టాం. ఎవరికి వచ్చిందో ఈ క్రియేటివిటీ మైండ్ కదా. సో దానిమ్మ ఫలము బదులు ఏం పెట్టారు వీళ్ళు? సిలువ పెట్టారు. కానీ అక్కడ అలా ఉంటుంది. ఈ ప్రధాన యాజకుడు గంట, దానిమ్మ పండు అలా చుట్టూరు ఈ యొక్క కోటికి ఉంటాయన్నమాట అంచున. అతడు కాలుకు ఒక తాడు కడతారు. అతడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. అతడు లోపలికి వెళ్ళి ఈ కేరూబుల మధ్యలో ఉన్న సైన్యములకు అధిపతి యెహోవా తేజో మహిమతో ఉంటుండగా ఆయన సన్నిధిలో అత్యంత మహా పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి అతడు వెళ్ళినప్పుడు అతడు కనుక పాపం చేశాడు అనుకోండి, అక్కడే చచ్చిపోతాడు. లోపలికి వెళ్ళి తీసుకురావడానికి ఎవరికి అధికారం లేదు. అందు గురించి బయట తాడు ఉంటుంది. ఈ గంటలు ఆయన అక్కడ పరిచర్య చేస్తూ ఉంటుంటే గంటల శబ్దం వినబడతా ఉంటుంది. గంట కొట్టడం అయిపోయిందంటే అర్థం ఏంటి? ఆయన చనిపోయాడు అన్నారు. సో ఆ గంటలు కూడా గంట, దానిమ్మ ఫలాలు అంటే నేను అనుకుంటున్నాను, సింపుల్గా చెప్తున్నాను నేను. ఆ దానిమ్మ ఫలం ఏంటంటే మనము క్రీస్తు వరకు ఫలించాలి. అలాగే మనలో ఆత్మఫలము, ప్రేమ, మంచితనము, సమాధానము ఇవన్నీ ఉన్నాయో లేదో చూసుకుందాం. ఆ యొక్క ఫలం ఉండాలి మనలో, ఆత్మఫలము ఫలించాలి. మనం ఆత్మీయంగా ఫలించాలి, అన్ని విషయాల్లో ఫలించాలి. ప్రభు కొరకు, ఆత్మల కొరకు మనం ఫలించాలి. తర్వాత గంట దేని గుర్తంటే మనము సువార్త ప్రకటన చెయ్యాలి అని మనకి తెలియజేస్తున్నాయి. సో
ఈ ప్రతిష్టాభిషేక తైలముతో దేవుడు ఏం చెప్పాడంటే, నీ ప్రధాన యాజకుడిగా మీ అన్నను అభిషేకించి అహరోను అన్నాడు. అలాగే అతని కుమారుని యాజకులుగా అభిషేకించి అన్నాడు. ఈ ప్రతిష్టాభిషేక తైలముతో దైవజనుడైన మోషే మొదటిసారిగా అహరోనును అభిషేకించాడు. హల్లెలూయా అంటే అనొచ్చు, అనమని నన్ను నాకు ఎక్కువ హల్లెలూయా చెప్పడం ఇష్టం ఉండదు, అలాగని చెప్పకపోవడం అసలు ఇష్టం ఉండదు. అది సచిన్ టెండూల్కర్ ఇప్పుడు లేడు కదా, ఎవరున్నారు? విరాట్ కోహ్లీ 6 కొట్టాడు అనుకో, హల్లెలూయా అంటారా అనరా? హల్లెలూయా అనరు, కానీ ఇంకో టైప్లో ఎమోషన్ వస్తుంది బయటికి, చప్పట్లు కొడతారు. అలాగే మీకు కూడా ఎమోషన్ వస్తే ఈ మాట నాకు బాగుంది అనుకున్నప్పుడు మీరే హల్లెలూయా చెప్పండి. ఇట్ ఈజ్ రైట్. ఆమేన్. ఆమేన్ అంటే ఆమేన్. ఓకే. చూడండి, ఈ యొక్క మొట్టమొదట ఆ నూనెని తీసుకుని దైవజనుడికి అభిషేకించాడట. ఆ 133వ కీర్తనలో అదే ఉంది. ఆయన నెత్తి మీద తలపాగా పెట్టి ఆ దైవజనుడు మోకరించినప్పుడు మోసే ఆ నూనె పోస్తుంటే అతని తల మీద పడిపోయిందట. నన్ను కూడా అభిషేకించారు. దేవ సహాయం గారని తూర్పుగోదావరి జిల్లాలో దైవజనుడు చింతపిల్లాకు యేసుదాసయ్య గారని ఆయన లేరు, వాళ్ళ అబ్బాయి మార్పి తండ్రి గారు నన్ను అభిషేకించారు. అక్కడ సేవకు పంపించిన తర్వాత 2 ఏళ్ళు అయిన తర్వాత వీడు నిలబడ్డా పోతాడా అన్ని చూసుకుని నిజంగా మంచిగా సేవ చేస్తాడా చేయడా అంత పరీక్ష అయ్యాక అప్పుడు అభిషేకించారు. నాకు గుర్తుంది, ఆ నూనె పట్టుకుని నన్ను అభిషేకం చేశాను. అప్పుడు ఇలా కాలిపోయిందండి, చాలా కాలిపోయింది. సో ఆ యొక్క దైవజనాన్ని అభిషేకించడానికి ఆ ప్రతిష్టాభిషేక తైలాన్ని వాడాలి. ఇంకా ఇప్పుడు నూనె అవసరం ఉందా? అపోస్తలుల కార్యములలో 13వ అధ్యాయంలో వారందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు సౌలు అంటే పౌలు శీలలను దేవుడు ప్రత్యేకంగా సేవకు ఏర్పరచుకున్నాడు. అప్పుడు వారి మీద నూనె పోసినట్లు లేదు, కానీ ఏం చేశారు? చేతులుంచి వారిని దేవు సేవకు ప్రతిష్ఠించబడ్డారు. చేతులుంచి ప్రతిష్ఠించారు. అక్కడ నూనె నాకు తెలిసి ఇప్పుడు మనం నూనె వేసి ప్రతిష్ఠించవలసింది లేదు, బట్ అభిషేక తైలము అనేది ప్రతిష్ఠించడానికి వాడతారు. ఈ రోజుకి కూడా మనం కొన్ని గృహాలు కట్టినప్పుడు నూనె పోసి ప్రతిష్ఠిస్తాం, ప్రార్థన చేద్దాం. లైక్ నా ఉద్దేశం చెప్తున్నాను, ఇప్పుడు నూనెతో నెసెసిటీ లేదు అసలు. ఒకప్పుడు నూనె పోసి దైవజనుడిగా ప్రతిష్ఠించి, కానీ ఇప్పుడు దైవజనులు ఏం చేశారు? చేతులుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అప్పగించేశారు. అలాగే కొంతమంది కొత్తగా ఇల్లు కట్టినప్పుడు నూనె పోసి ప్రార్థన చేస్తారు రూముల్లో. వెల్ అండ్ గుడ్, మంచిదే, తప్పలేదు. కానీ అలా రాయిపోయిన పర్లేదు. మనం దైవజనులు వచ్చి అభిషేకించమని దైవజనులు వచ్చి ప్రార్థన చేస్తే, సంఘం అంతా ప్రార్థన చేస్తే సరిపోతుంది. అయితే ప్రభు మాత్రం ఇంకోటి చెప్పారు, ఏమిటంటే మీలో ఎవరైనా రోగులైనప్పుడు సంఘ పెద్దలను పిలిపించారు. అప్పట్లో సంఘ పెద్దలు అంటే దైవజనులే. కాబట్టి ఒకవేళ ఇగో దైవజనులు వేరే చోట ఉన్నప్పుడు మీలో కొంతమంది ఆ పనికి ఆత్మతో నింపబడిన వారు, అబద్ధాలు ఆడని వారు, దేవుడి కొరకు అన్ని నమ్మకంగా జీవించే వాళ్ళే సంఘ పెద్దలు అంటే. సిగరెట్లు కాల్చేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు, అపవిత్రమైన వాళ్ళని అలాంటి సంఘ పెద్దలుగా ఉండకండి. ఒకవేళ మాలాటం తెలియక ఉండండి అన్నా ఉండకండి. నేను ఇంకా మారాలి, మారేక ఉంటానని చెప్పాను. అది దేవుడికి ఇష్టం. దేవుడు తప్పకుండా మారుస్తాడు. ఓకే, మరి దేవుడు వాళ్ళు వచ్చి సంఘ పెద్దలు వచ్చి ఆ దైవజనులు వచ్చి ప్రభువు నామములో నూనె రాచి ప్రార్థన చేయాలి. ఏ నామంలోని? యాక్చువల్ నూనెలో కూడా ఏమీ లేదు. ఒకవేళ ప్రభు నామములో, యేసు క్రీస్తు ప్రభు నామములో నువ్వు నూనె రాయలేదనుకో, అది వేస్ట్ అయిపోతుంది. ప్రభు నామములో నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు అది కూడా విశ్వాస సహితమైన ప్రార్థన అయి ఉండాలి. ప్రభు నామములో ఉచ్చరిస్తూ నూనె రాయాలి, ప్రార్థన చేయాలి. వాళ్ళ రోగాలు పోతాయి, పాపాలు కూడా పోతాయి అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఇన్ దట్ వ్యూ ఎవరైనా సిక్నెస్లో ఉన్నప్పుడు ప్రార్థన నూనె తీసుకుని వెళ్ళి
ప్రభువా, ప్రభు నామములో నూనె రాస్తే స్వస్థత ఇస్తా అని వాగ్దానం చేసావు యాకోబు పత్రికలో. కనుక ప్రభు నామంలో నూనె రాసి ప్రార్థన చేయొచ్చు. సో ఇంక మిగిలిన విషయాల్లో నూనె గురించి అంత ప్రాముఖ్యత లేదు. ఈ యొక్క ప్రతిష్టాభిషేక తైలము యొక్క పేర్లు చూసాము, అలాగే అది ఎలా తయారు చేశారు చూసాము. అది ఎందుకు వినియోగించాలి అంటే దైవజనులను అభిషేకించడం. తర్వాత ఈ ప్రత్యక్ష గుడారంలో ఆ ఇత్తడి గంగాళము, దీపవృక్షము, ఆ టెంట్లు ఇవన్నీ కూడా ప్రతిష్ఠించబడాలి దేవుడు మందిరం కొరకు. కాబట్టి ఆ గంగాళం మీద నూనె పోశారు, ఆ దీపవృక్షం మీద నూనె పోశారు. అన్నిటినీ పోషించి ఉపకరణములన్నిటినీ, నాకు టైం లేదు కాబట్టి నేను రిఫరెన్స్లు చూపించట్లేదు. సో అవన్నీ అభిషేకించబడడానికి కావాలి. అది ఎలా ఉంటుందంటే, సపోజ్ ఇక్కడ చైర్స్ ఉన్నాయి, మనం దేవుడి మందిరంలోకి ఎవరో కొని తెచ్చిచ్చుంటారు అనుకుంటున్నాను నేను. ఇందాక దైవజనులు చెప్పారు కదా, నేను ఫస్ట్ వచ్చినప్పుడు అసలు ఇది మందిరమేనా, నా ఫీలింగ్ నేను బయటికి చెప్పేస్తానండి, మనసులో దాచుకోలేను. ఇది మందిరం అసలు చూడడానికి మన అందరికీ మంచి బిల్డింగ్లు ఉన్నాయి, మంచి బట్టలు ఉన్నాయి, ఏంటిది ఏదో పశువుల తొట్టిలాగా ఉంది అని నా ఫీలింగ్ వచ్చి అదే చెప్పాను నేను. ఉన్నంతలో దాన్ని మంచిగా చేసుకోవచ్చు కదా. దేవుడు నన్ను క్షమించును కనుక నేను ఇలా చెప్పానని ఏమనుకోకండి అంటే, ఎందుకు నాకు అలా అనిపించింది. సో తర్వాత మంచిగా అయింది. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. త్వరలోనే దేవుడు దీన్ని మల్టీ స్టోరీడ్ బిల్డింగ్గా చెయ్యునుగా. అప్పుడు కిందంతా పార్కింగ్కి B1, B2, B3 ఆమెనంటారా, లిఫ్ట్ గట్టిగా అనాలి ఆమె. లిఫ్ట్ మరి అమ్మగారు లాంటి వాళ్ళు అలా ఎక్కాలి కదా. మొత్తం 3 అవన్నీ ఏం పెట్టేస్తాం. సండే స్కూల్కి ఒక ఫ్లోరు, ఆమె అంటలేదు. తర్వాత యూత్ మీటింగ్లు పెట్టుకోవడానికి ఒక రూమ్, తినడానికి ఒక రూమ్. అది ముఖ్యం మనకి కదా. అన్ని వితౌట్ ఈటింగ్ నో మీటింగ్. కాబట్టి అన్నీ అయిపోయి మొత్తం మీద 2-3 హాల్స్లో ఆరాధన, డిజిటల్ సిస్టమ్ వద్దా. సతీష్ కుమార్ గారి టైప్లో నేను అనట్లేదు, ఎక్కడో ఉంటే డిజిటల్ వేరు, అది ఇక్కడే కదా. దైవజన్లో ఒక ఫ్లోర్లో ఉంటాయి, మిగిలిన ఫ్లోర్లో డిజిటల్. వీళ్ళు సరిగ్గా ఉంటున్నారా, వింటున్నారా, వాక్యం క్రమంగా ఉంటుందా లేదా, బాధ్యత కలిగిన కొరడా పట్టుకున్న ఒక వ్యక్తి ఉంటాడు అక్కడ. లేకపోతే ప్లస్ సీసీ కెమెరా లాగా మిగిలిన ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఆరాధిస్తున్నారు లేదా పాస్టర్ గారు రిమైండ్ చేసుకునేలాగా ఉంటాయి సిస్టమ్. అంత టెక్నాలజీ మారిపోవాలి. మళ్ళీ సండే స్కూల్కి ఈవెన్ పసిపిల్లలకి ఒక రూమ్, అక్కడ ఒక స్పెషలైజ్డ్ ఉన్నారు కదా సిస్టర్స్, వాళ్ళు యేసయ్య నామములో అలాగే జరిగిపోవును కాక. ఏమో ఈ లోపల ఎక్కడైనా ఒక 2-3 వేల గజాల స్థలం దేవుడు ఇచ్చాడు అనుకో, మొత్తం పరిచర్య అక్కడికి వెళ్ళిపోతుంది. అది గట్టిగా ఆమెను అంటున్నారు. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. అర్థమవుతుంది మీకు. నువ్వు ఏది ఇష్టపడితే అది ఇచ్చేస్తారు దేవుడు. నువ్వు ఏది ఆలోచిస్తే ఆయన నామ ఘనత కొరకు ఆయన అది ఇచ్చేస్తాడు నీకు. అర్థమవుతుందా? ప్రతిష్టాభిషేక తైలం యొక్క పర్పస్ ఏమిటంటే, ఈ మందిరంలో ఉన్న ప్రతి వస్తువుని ప్రతిష్ఠించాలి. ఈ చైర్స్ ఎవరో తెచ్చారు. ఎందుకు తెచ్చారు వాళ్ళు? మందిరములో దేవుని సేవకు వాడబడాలని. అంతేనా అండి? ఎవరు తెచ్చారు? ఈ చైర్స్ తెచ్చిన వాళ్ళు ఒకసారి చేతులు లేపండి, నేను చూస్తా. ఎవరు తెలేదా? అవునా? డాడీ ఉన్నప్పుడు తీసుకున్నారు. అయితే మహిమంతా దేవుడికి, దాని దీవెనంతా ఎవరు తెస్తే వాళ్ళకి. మా చర్చిలో అయితే ఎవరొకరు తెస్తూ ఉంటారు. ఒక చిన్న మాట చెప్తే చాలా తెచ్చేస్తారు. తర్వాత ఫ్యాన్లు తెల్ల కనబడుతున్నాయి. ఈ ఫ్యాన్లు ఎవరు తెచ్చారు? అభిషేక్. వేర్ ఇస్ దిస్? ఎక్కడండి? ఓకే, నేను ఆయన హెచ్చించాలని చెప్పట్లేదు. సో ఫ్యాన్లు తెచ్చారు. ఫ్యాన్లు తెచ్చినప్పుడు ఈ ఫ్యాన్లు ఎందుకు తెచ్చారు? దేవుని మందిరంలో ఉండడానికి.
దేవుని మందిరంలో ప్రతిష్ఠించడం. మరి ఈ చైర్స్ మందిరంలో ప్రతిష్ఠించి ఈ బయటికి తీసుకెళ్ళకూడదు. ఎవరైనా అడిగారు అనుకోండి, ఇచ్చామనుకోండి, వాళ్ళు అక్కడ అపవిత్రపరచబడచ్చు. సో ప్రేమతో చెప్పాలి మనం కూడా, ఇవి దేవుడి కొరకు ప్రతిష్ఠించబడి. మా ఇంట్లో ప్రార్థన జరుగుతుంది, చేసి తీసుకెళ్తాను, అలాంటి పనులు చేయకండి. మందిరంలోనే ప్రతిష్ఠించబడింది మందిరం కొరకు, అక్కడే ఉండాలి. ఫ్యాన్లు ఇచ్చారు, నా ఫ్యాన్ నేను తీసుకెళ్ళిపోతాను అన్నారు అనుకోండి, అందరూ ఊరికే చెప్తున్నారు నేను. అవి ప్రతిష్ఠించబడ్డాయి, దేవుడి కొరకు ప్రతిష్ఠించబడినాయి, అంతే. ఇంకా దేవుడి కొరకు ఉండాలి. సో అప్పుడు పాత నిబంధనలో నూనె పోసి ఈ గంగాళము దేవుని మందిరములో ప్రతిష్ఠించుచున్నాము, నూనె పోసినప్పుడు సెట్ అయిపోయింది. ఇప్పుడు క్రొత్త నిబంధనలు అయితే మేమేం చేస్తాం, ఫ్యాన్లు తెస్తారు, ఇగో ఫ్యాన్లు కావాలి మనకి, ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఎవరన్నా తెచ్చేలాగుంటే చెప్పండి, లేదంటే మాత్రం పని ఆగితే తెచ్చేయాలి. నేనైతే ఎవరో ఒకళ్ళు వేస్తారు, పాస్టర్ నేను తెచ్చేస్తాను, వెరీ గుడ్ అంటాను. అతను తీసుకొచ్చి అక్కడ పెడతాడు. మళ్ళీ పిచ్చి పిచ్చి ఫ్యాన్లు తెస్తే నేను ఒప్పుకోను. మంచి విచ్ ఈజ్ ద బెస్ట్ తేవాలి. తెచ్చినప్పుడు ఫ్యాన్లు ఎక్కడ పెడతాం, ప్రభువా ఈ ఫ్యాన్లన్నిటినీ నీ పరిశుద్ధ ఆలయంలో ఆరాధనకు వచ్చే ప్రజలకు దీవెనకరంగా ఉన్నట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతిష్ఠిస్తున్నాం. ఇప్పుడైతే నూనె పోయకర్ అయిపోయింది. మళ్ళీ ఆ ఫ్యాన్ల మీద ఆయన పేర్లు గీర్లు ఉండకూడదు. పూర్వకాలం ఇలాంటివన్నీ జరిగాయి. సో అవన్నీ నేను ఒక మాట చెప్తున్నాను, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మనము భోజనము చేసినను పానము చేసినను ప్రతిదీ ప్రభువు మహిమ కొరకు చేయాలి. ఈవెన్ డ్రింక్ వెదర్ ఈట్, ఆల్ గ్లోరీ గోస్ టు లార్డ్. అంతా దేవుని, మంచిని తాగడం కూడా దేవుడి మహిమకేనంట కదా. ఏది చేసినా దేవుని మహిమకే. ఓకే, మనం ముందుకు సాగిపోతాము. ఈ ప్రతిష్టాభిషేక తైలము మందిరంలోని ఉపకరణములకు ప్రతిష్ఠించడానికి, ఏమండి, దైవజనులను అభిషేకించడానికి, తర్వాత అది ప్రవక్తలను అభిషేకించడానికి. ఇప్పుడు ఎలీషాను అభిషేకించాడు. దేవుడు చెప్తాడు, ఏలియా గారు అన్నాడు, నా పని అయిపోయింది, తీసేసుకోను. సర్లే నీ పని అవ్వదు, కానీ నీకు 2 పనులు చెప్తాను. ఒక రాజును ప్రతిష్ఠించు, నీకు బదులుగా ఒక ప్రవక్తను ప్రతిష్ఠించు అని ఎలీషాని ప్రతిష్ఠించమంట. ఈ యొక్క నూనెను, ఈ ప్రతిష్ఠించబడే నూనెని ఒక గొర్రె కొమ్మును లోపల రంధ్రంలా చేసి అందులో నూనె పోసి, అప్పుడున్న టెక్నాలజీ తోటి మూతలా చేసి ఆ తైలపు కొమ్ము పెట్టుకుని ఆ ప్రవక్తలు దైవజనులు వెళ్ళేవారు. సో ప్రవక్తలను అభిషేకించడానికి. చివరిగా 4వదిగా రాజులను అభిషేకించడానికి. మీకు అందరికీ తెలుసు, మొట్టమొదట ఇశ్రాయేలుకు రాజు ఎవరు చెప్తారు? సౌలు. ఈ సౌలు గాడిదలు ఎత్తుకుంటా వెళ్తూ ఇగో ఈ పట్టణంలో గొప్ప దైవజనుడు ఉన్నాడని విని ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందామని వెళ్ళేసరికి అదే టైంలో ఇశ్రాయేలు రాజు కావాలని మొరపెడుతున్నారు. ఆ టైంలో సమూయేలు దగ్గరికి వెళ్ళి వస్తారు, ఇదిగో నీ దగ్గరికి ఒక యవనస్తుడు వస్తాడు, అతన్ని రాజుగా నేను అభిషేకించమని చెప్తాను, అభిషేకించేయమని. సౌలు వచ్చాడు, గాడిదలు పోయినాయండి అంటున్నాడు. గాడిదల్లో ఏమి లేవు, దేవుడు నిన్ను ఇశ్రాయేలు రాజుగా అభిషేకించమన్నాడని ఆయన రాజుగా అభిషేకించేసి. కానీ ఆ సౌలు అసూయతో, అవిధేయతతో దైవజనుడి మీద తిరుగుబాటు చేసి అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని ఆత్మ అతన్ని విడిచిపోయి దురాత్మ అతన్ని ఆవరించింది. కానీ గొర్రెల కాపరి అయిన దావీదుని దేవుడు అభిషేకించాడు. సమూయేలు జీవితంలో గొప్ప సంగతి ఏంటంటే 2 రాజులను అభిషేకించాడు. సౌలుని అభిషేకించాడు. ఆ సౌలు చెడ్డగా జీవించినందుకు ఆయన్ని తొలగించి దావీదుని అభిషేకించమని పేరు చెప్పలేదు. ఆయన యెషై కుమారులు ఒకడు అభిషేకించన్నాడు. నువ్వు తైలపు కొమ్ము సిద్ధపరచుకునేది. మీకు అందరూ తెలుసు, 7గురిలో ఎవరిని కోరుకోలేదు. ఇంకెవరు లేరా అంటే ఇంకొకడు ఉన్నాడయ్యా, చిన్నోడు, గొర్రెలు కాసుకుంటున్నాడు, పిలిపించన్నాడు, వచ్చాడు.
ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే. వెంటనే తైలపు కొమ్ము తీసి సమూయేలు దావీదుని అభిషేకించాడు. అక్కడ వ్రాయబడిన మాట, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చాడు. సో రాజులను అభిషేకించడానికి వాడు. దేవుడు దావీదు అన్నయ్యల్ని ఎందుకు రిజెక్ట్ చేశాడు? దావీదుని ఎందుకు కోరుకున్నాడు? చెప్పగలరు ఎవరైనా? వెరీ గుడ్ అమ్మా. సో కానీ చూడడానికి మాత్రం ఈ దావీదు అన్నయ్యలు చాలా ఎత్తుగా ఉన్నారు, అందంగా ఉన్నారు, బలంగా ఉన్నారు, యుద్ధ విద్యలు నేర్చుకున్నారు, ఆల్రెడీ సైన్యంలో కూడా పనిచేస్తున్నారు. కానీ ఈవెన్ సమూయేలు కూడా వీళ్ళు చాలా బాగున్నారు అనుకున్నాడు. కానీ దేవుడు ఏమంటాడు, నువ్వు పై రూపాన్ని చూస్తున్నా, పై ఎత్తుని చూస్తున్నా, యెహోవానైన నేను హృదయాన్ని చూస్తున్నా. మనందరి హృదయాలు చూస్తున్నాడండి దేవుడు. నిన్ను హెచ్చించాలి అనుకుంటే, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోకి నడిపించాలి అనుకుంటే, నీవు చదువు లేకపోయినా పర్లేదు, నీకు అందం లేకపోయినా పర్లేదు, నువ్వు మంచి పర్సనాలిటీ హైటు లేకపోయినా పర్లేదు, నీకు ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు, ఒకవేళ నీవు నీ దగ్గర ఎన్నో టాలెంట్స్ ఉండి, ఎంతో నాలెడ్జ్ ఉండి, ఎంతో అందం ఉండి, ఆరోగ్యం ఉండి, డబ్బు ఉండి, ఒకవేళ పెద్ద హోదా కలిగి ఉండొచ్చు, కానీ దేవుడికి ఇష్టం కాకపోతే నేను దేవుడు వాడుకోవాలి అనుకుంటే ఆయన చూసేది మన పైవేశాన్ని, మన టాలెంట్స్ని, మన కులాన్ని, మన గోత్రాన్ని కాదండి, మన హృదయాన్ని చూస్తుంది. ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. ఇంగ్లీష్ బైబిల్ ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ అంటే దేవుని హృదయము లాంటి వాడే అతడు. సిమిలర్ హార్ట్, సిమిలర్ అనే వర్డ్ ఉంటుంది ఇంగ్లీష్లో, అంటే సేమ్ టు సేమ్, ఎక్కడ వ్యత్యాసం లేదని అర్థం. సో దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి, హెచ్చించాలి అనుకుంటే దేవుడు లాంటి హృదయం నీ కలిగి ఉండాలి. అందుకని చెప్పారు, హృదయ శుద్ధి గలవారు. నువ్వు అడవిలో ఉన్నా సరే దేవుడు నీ దగ్గరికి వస్తాడు. అతని తండ్రికి ఇష్టం లేదు, అన్నలకి ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం, ఆయన తల్లి గురించి ఎక్కువ లేదు, అది పక్కన పెడదాం. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది మనం మనుషులం కదా, మన వీక్నెసెస్ మనకు ఉంటాయి. నన్ను అందరూ మెచ్చుకోవాలి, నాకు కిరీటం పెట్టాలి, జీవ కిరీటం పోయినా పర్లేదు, ఏ కిరీటం కావాలి, మనుషులు నన్ను హెచ్చించుకోవాలి, నన్ను గుర్తుపెట్టుకోవాలి, నా స్టేజ్ మీద వెళ్ళాలి, నాకు మైక్ ఇవ్వాలి, నాకు బైక్ ఇవ్వాలి. కుర్రోళ్ళకి ఏమి ఇవ్వాలి? కుర్రోళ్ళకి మైకు, మనకి వాళ్ళకి బైక్, మనకి మైక్. వాళ్ళకి బైక్ ఇచ్చిన విడిచిపెట్టరు, మనకి మైక్ ఇచ్చిన విడిచిపెట్టరు కొంతమంది. ఈవేళ అలాంటి ప్రమాదం ఉందనుకుంటున్నా. ఓకే, ప్రతిష్టాభిషేక తైలము అభిషేకించడానికి వాడబడింది. సో నేను వస్తున్నాను ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి. పాత నిబంధనలో ఈ అభిషేకము పొందినప్పుడు వారి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చి ఆత్మతో నింపుతూ ఉండేవాడు. దావీదు మీద దేవుడు అభిషేకం ఇచ్చినప్పుడు అతడు ఒకరోజు మామూలుగా అడవిలోకి వెళ్ళాడు గొర్రెలు తీసుకుని. వెళ్ళినప్పుడు సడన్ గా సింహము, ఎలుగుబంటి రెండు ఒకేసారి వచ్చినాయట. బైబిల్లో అలాగుంది. వచ్చి రెండు కలిపి ఒక గొర్రెని తీసుకెళ్తున్నాయట. ప్లాన్ చేసుకుని వచ్చినాయేమో, ఒక గొర్రెని తీసుకెళ్ళి మంచిగా దావత్ పార్టీ చేసుకుందాం అనుకున్నాయేమో. నేను అనుకుంటా రెండు చెరోదాన్ని తీసుకెళ్తలేదని, రెండు కలిపి ఒకటి తీసుకెళ్తుంది. అసలు గొర్రె, ఎలుగుబంటి, సింహం ఫ్రెండ్స్ ఏంటి? సరే తీసుకెళ్తుంటే దావీదు అంత దూరం చూశాడండి. సింహము గొర్రెను తన నోట కరుచుకొని తీసుకెళ్తుంది, ఇంకొద్దిసేపు ఉంటే చంపేస్తుంది. దావీదు తన దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి, ఒక మంచి చిన్న గొర్రె పిల్ల పోతే పోయింది, సింహం తోటి ఎవడు పెట్టుకుంటాడండి. కానీ అతని మీద ఉన్న అభిషేక తైలం యొక్క ప్రభావంతో దేవుని ఆత్మ అతని మీదకి బలంగా దిగి వచ్చినప్పుడు, అంటే మనం ఇప్పుడు సినిమాలు చూడం కానీ సినిమా విధానంలో చెప్పాలంటే గాల్లో ఎగిరిపోయి సింహాన్ని పట్టుకుని దాని నోటిని
అలా చీల్చేసాడట. సైలెంట్గా ఉన్నారేంటి అసలు? ఇలాంటి అంటే మనకి ఇష్టం ఉంటుందా? తీర్చి పాడేస్తే గొర్రెపిల్ల కింద పడిపోయింది, దాన్ని ఇలా చీల్చేసాడట. మరి ఎలుగుబంటికి ఏం చేయాలి అర్థం కాక అలా చదువుతుంది అది. దాన్ని చూసి నేను ఒకవేళ డైరెక్టర్ని అయితే చెప్తున్నాను, దావీదు చిన్నోడు, కొంచెం ఎలుగుబంటి పెద్దగా ఉంటుంది కదా, దావీదు అలా పైకి లేచి పిడికిలు బిగించి దాన్ని నెత్తి మీద కొట్టుంటాడు. అది సైలెంట్గా బళ్ళమని బ్లడ్ కక్కుని చచ్చిపోయి ఉంటుంది. ఒకే షాట్తో ఎలుగుబంటి ఒకే రెండు చేతులతో అలాగుంది బైబిల్లో. అంత ధైర్యం ఎలాగొచ్చింది దానికి? ఆత్మ అభిషేకం. పాత నిబంధనలో సంసోను కూడా నాజీరు ప్రతిష్ఠించబడ్డాడు. అత్తారింటికి వెళ్తుంటే సింహం వచ్చింది. అది అనుకుందే ఈవేళ మార్నింగ్ మేము పెసరట్టు ఉప్మా తిన్నాం. చెప్పారు కదా పాస్టర్ గారు, రాజమండ్రిలో 24 గంటల ప్రార్థనలో ఉండి అంతకుముందు 2 రోజులు మీటింగ్లో అయితే చూసుకుని వస్తా తిన్నాం. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. సో ఇక్కడ ఈ సింహం కూడా అనుకుంది పెసరట్టు ఉప్మాలా దొరికాడు అనుకుంది. ఎవరిని? సంసోన్ని. కానీ ఆయనలో ఉన్న ఆత్మ అభిషేకము సింహానికి తెలీదు. అదేదో గర్జిస్తుంది. దాన్ని ఉతకపోయేసరికి సంసోను కూడా దాన్ని ఏం చేశాడని మేక పిల్లను చీల్చినట్టుగా చీల్చి, చప్పట్లు కూడా కొట్టచ్చు అని నేను కొట్టమని అనకూడదు. కొడితే నా ఇజ్జత్ ఏంది? ఇంకా ఇందాక చెప్పాను కదా, నీకు ఫీలింగ్స్ ఉంటే, ఎమోషనల్స్ ఉంటే, రాళ్ళకే ఎమోషన్స్ ఉండవు. మీరు రాళ్ళు కాదని నేను అనుకుంటున్నాను. మీకు ఎమోషన్స్ వచ్చినప్పుడు చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆ సంతోషం వచ్చినప్పుడు చప్పట్లు కొట్టండి. కానీ పాస్టర్లు కొడితే చేస్తే అది రియల్ జాయ్ కాదు. అది ఏంటంటే ఏదో తెచ్చిపెట్టుకున్నది. సో అది నా అభిప్రాయం చెప్తున్నాను. అలాగని అలా అని చెప్పేసి 24 గంటలు చప్పట్లు కొట్టడం, 24 గంటలు హల్లెలూయా చెప్పడం కూడా నాకు ఇష్టం. బట్ మధ్యలో ఖచ్చితంగా ఈ ఎమోషన్స్ని, ఆనందాన్ని వ్యక్తపరచడం ఇట్స్ ఏ గుడ్ వే. నదులు చప్పట్లు కొడతాయట, తెలుసా మీకు? ఒకసారి అందరూ చప్పట్లు కొట్టి యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇది త్వరగా సౌండ్ ప్రూఫ్ అయిపోవాలి. ఆమేనంటారా? ఫుల్ సౌండ్ ప్రూఫ్ అయిపోవాలి. అప్పుడు మనం ఎన్ని చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెప్పినా, ఎంత సౌండ్ పెట్టుకున్నా దేవుని కృప అది. ఓకే, దావీదు గొప్ప అభిషేకించబడ్డాడు, సంసోను అభిషేకించబడ్డాడు. సంసోను దగ్గరికి 1000 మంది వచ్చారండి చంపేయడానికి. సంసోన్ని అతని సొంత వాళ్ళే తాడుతోటి కట్టేసి అప్పగించారు. ఫుల్ టాప్ టు బాటం బంధించబడిన సంసోను 1000 మంది బలమైన కత్తులు తీసుకుని ఆ యొక్క ఆయుధాలతో వచ్చారు. వాళ్ళు అనుకున్నారు ఇన్నాళ్ళకి శత్రువు దొరికాడు, చంపేద్దాం అనుకున్నారు. కానీ యెహోవా ఆత్మ సంసోను మీదికి బలముగా దిగి వచ్చాడు. గడ్డి పరకల్లాగా కాలి పడిపోయింది. అటు ఇటు చూసేసరికి ఏం కనబడిందమ్మా? గాడిద దవడ ఎముక కనబడింది. దాన్ని తీసుకున్నాడు. నేను ఈ బైబిల్ చదువుతుంటే నేను అదంతా ఒక వీడియో చూడడం మొదలు పెడతాను. ఎలా కొట్టాడండి ఆయన? చిన్న గాడిద దవడ ఎముకతోటి 1000 మందిని, ఇటు 500 ఒక కుప్ప, ఇటు 500 ఒక కుప్ప చంపి పడేసాడట. ఎంత బలంతో కొడుతున్నా 10 మంది వచ్చి పట్టుకుంటే ఏమీ చేయలేరు. మానవరీత్యా అది అసాధ్యం. కానీ దేవునికి సమస్తము 1000 మంది కాదు, 10,000 మంది వచ్చినా పరిశుద్ధాత్ముడు చంపేయగలడు. 1000 సమస్యలు నీ మీదకి రావచ్చు. ఇప్పుడు నీ మీదకి 1000 శత్రువులు ఎవరు లేకపోవచ్చు మనకి. కానీ పాత నిబంధనలో 1000 మంది శత్రువులు చంపడానికి వచ్చారంటే, క్రొత్త నిబంధనలు మనం ఇలా అప్లై చేసుకోండి. 1000 సమస్యలు నీ మీదకి వచ్చింది. కానీ అవి మనల్ని ఏమీ చేయలేవు. దావీదు మీద 10,000 మంది దండెత్తి వచ్చినాను, నేను భయపడను అంటున్నాడు. హాయిగా పండుకుని నిద్రపోతాడట. కొంతమంది నిద్ర పట్టదంటారండి కదా. ఎందుకు పట్టదు? నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు టెన్షన్ పెట్టుకోడు.
ఎక్కువ ఆలోచిస్తున్నారు. చేయకండి, దేవుడు ఉన్నాడు మనకి, ఆయన నీ కొరకు చింతిస్తున్నాడు. హీ కేర్స్ యూ, హీ లవ్స్ యూ. నువ్వు అడుగు, ఇస్తాడంతే. ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. నీ చింత అంతా ఆయనకి అప్పగించాలి. సో మనం బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం ఎక్కువ ఉండాలి. పాత నిబంధనలో సంసోను మీదకి దిగి వచ్చిన ఆత్మ, దావీదు మీదకి దిగి వచ్చిన ఆత్మ, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు మోషేని, తర్వాత అతన్ని అభిషేకించాడు. సో వీటన్నిటి నేను చెప్తున్నది ఏంటంటే, పాత నిబంధనలో శూరకార్యములు, గొప్ప కార్యములు, వేల మందిని చంపగలిగారు, దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేశారు. కారణం ఏంటండి? అభిషేకము. చెప్పండి అందరూ, అభిషేకం. ఆ యొక్క దైవజనుడు ఎవరిని అభిషేకిస్తే వాళ్ళు అభిషేకించబడ్డారు, వాళ్ళు ప్రతిష్ఠించబడ్డారు. ఇంకోటి కూడా దావీదు అంటాడు, యెహోవా అభిషేకము నొందిన వ్యక్తిని నేను చంపనని. సౌలుని చంపలేదు. 2 సార్లు ఆయన చంపడానికి అవకాశం దేవుడు ఇచ్చినా కూడా నేను చంపను, ఇతడు యెహోవా చేత అభిషేకించబడినవాడు. అతన్ని కర్మకు అతడే పోయాడు. తర్వాత దావీదు రాజయ్యాడు. సో మనకి కూడా కావాల్సింది ఏంటంటే, దేవుని యొక్క అభిషేకం కావాలి. మీ పాస్టర్ గారి డిజైర్. పాత నిబంధన నుంచి నేను ఇలా చెప్పుకుంటా వచ్చాను. ఆ అభిషేక తైలం, ప్రతిష్టాభిషేక తైలం ఎవరి నెత్తి మీద పడుతుందో దేవుని ఆత్మతో వాళ్ళు నింపబడి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశారు. నేను కొన్ని విషయాలు చెప్తాను, రాసుకునే వాళ్ళు రాసుకోండి, ఎలాగ యూట్యూబ్లో ఉంటాయి కాబట్టి. ఈ పరిశుద్ధాత్మకి ఆల్రెడీ మీకు దైవజనులు చెప్పు ఉంటారు, హోలీ స్పిరిట్ ఈజ్ ఏ పర్సన్. ఆయన ఒక వ్యక్తి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. బట్ ఆయన చూడడానికి శక్తిలా కూడా ఉంటాడు. హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ సర్వాంతర్యామి, ఓమ్ని ప్రెజెంట్. ఎక్కడైనా ఉంటాడు ఆయన. నాలోని మాట్లాడేది ఆయనే, మిమ్మల్ని ఇక్కడికి నడిపించింది ఆయనే, మన జీవితాలను రోజు రోజుకు బాగు చేస్తుంది ఆయనే. జస్ట్ పరిశుద్ధాత్మకు నేమ్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. మొదటిది పరిశుద్ధాత్మ. ఎందుకంటే ఆయన మనకు పరిశుద్ధతనిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రానప్పుడు, ఆయన గురించి మనకు తెలియనప్పుడు మనం సినిమాలు చూస్తాం, సిగరెట్ కాలుస్తాం, ఏది పడితే అది చేస్తాం. కానీ పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు నీకు పరిశుద్ధతగా ఉండడానికి నీకు సహాయం చేస్తాడట. సో 1 తెస్సలోనిక 4:7 ఉంటుంది, పరిశుద్ధులకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదంటాడు. కనుక పరిశుద్ధాత్మను మనం ఉపేక్షించకుండా పరిశుద్ధతగా జీవించాలంటే వి నీడ్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధతగా జీవించడం మన వలన కాదు, అది పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నీవు ఆయన్ని వేడుకుంటే, నీకు ఆ డిజైర్ ఉంటే నేను పరిశుద్ధతగా ఉండాలి, దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేయాలి, ఆయన మైండ్ నీకుంటే పరిశుద్ధాత్ముడు నీకు హెల్ప్ చేస్తాడు. ఈ గ్రంథం పేరు పరిశుద్ధ గ్రంథం. మన దేవుడు పరిశుద్ధ దేవుడు. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును. సో పరిశుద్ధులుగా మనం చేసేది పరిశుద్ధాత్మ దేవుడు, అందు గురించి ఆయన పరిశుద్ధాత్మ. రెండవది స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ. సో ఆది కాండములో 1వ అధ్యాయం 2వ వచనంలో, భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ. దేవుని ఆత్మ కనుక ఆయనకి స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ అని ఉన్నది. ఇంకొన్ని చోట్ల యెహోవా ఆత్మ అని కూడా ఉంటుంది. కిందకి వెళ్ళి చూస్తే మరి మూడవది ఏంటంటే క్రీస్తు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. ఎందుకొరకంటే క్రీస్తు వలన పంపబడ్డాడు కాబట్టి క్రీస్తు యొక్క ఆత్మ అని కూడా పిలువబడింది. రోమా 8:9 దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు క్రీస్తు ఆత్మ అని అక్కడ వ్రాయబడింది. ఎందుకంటే ప్రభువైన యేసు క్రీస్తు పంపించారు. ఇదిగో యోహాను 16:7 ఇలా ఉంటుంది, అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నా, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నాకు చాలా ఇష్టం అండి ఆ మాట. అండి యేసయ్య వెళ్ళిపోతున్నాడని దిగులు పడతాను, నేను వెళ్ళిపోవడం నాకు ఇష్టం. నేను వెళ్ళిపోవడం ప్రయోజనకరం, నేను వెళ్ళిపోవడం మీకు ఆశీర్వాదకరం అని చెప్తున్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నేను వెళ్తేనే కానీ
అని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదను. ఇట్ మీన్స్ దేవుడు యేసయ్య తండ్రిని వేడుకుని పరిశుద్ధాత్మను పంపించాడు కనుక క్రీస్తు ఆత్మ క్రీస్తు వలన పంపబడ్డాడు కాబట్టి ఆ పేరు వచ్చింది. ఇంకా మనం చూస్తే ఈ పరిశుద్ధాత్ముడికి ఇంకో పేరండి కంఫర్టర్. చెప్పండి ఏంటి? కంఫర్టర్, ఆదరణకర్త. ఇంకా పాత నిబంధనలో కూడా కొన్ని చోట్ల ఉంటుంది, ద గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్. అన్ని రకాల ఆదరణలు. నీ భర్త నిన్ను బాధ పెడుతున్నాడు అనుకోండి, దేవుడే నీకు భర్త, నీకు కంఫర్ట్ ఇస్తాడు. నాకు అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, నాకు తల్లిదండ్రులు లేరు అని ఎవరైనా బాధపడుతున్నారు అనుకో, దేవుడే నీకు తల్లిగా, తండ్రిగా, అన్నదమ్ములుగా, అక్క చెల్లుగా. వాట్ ఎవర్ యూ డెఫిసిట్ ఇన్ యువర్ లైఫ్, నువ్వు ఏ విషయంలో చింతిస్తున్నా పరిశుద్ధాత్మ దేవుడిలో నువ్వు వెతుక్కో. ఆమేన్. చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు ప్రేమగా పెంచలేదనుకోండి, వాళ్ళు కొంచెం పెద్ద అయ్యేసరికి ఆడేమో ఒక అమ్మాయి వల్ల పోతాడు, ఈమెమో ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు. అర్థం చేసుకోండి, అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రేమ పిల్లలకు రాలేదనుకోండి, ఐ లవ్ యూ అని ఒక అమ్మాయి ఏంటంటే అమ్మ నన్ను ప్రేమిస్తుంది అనుకో, అలాగే అమ్మాయి కూడా నా తల్లిదండ్రులు నన్ను సరిగ్గా ప్రేమించట్లేదనే ఫీలింగ్ ఉందనుకోండి, ఎవడైనా ఆఖరి పనికిమాలినోడైనా ప్రేమిస్తున్నాను అనేసరికి నన్ను నాకు ప్రేమ లేదు అనే ఫీల్ అవుతున్న వాళ్ళు ఎవరు ప్రేమిస్తే వాళ్ళకి అటాచ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో నేననేది ఏంటంటే నిన్ను ఎవరు ప్రేమించట్లేదని ఫీల్ అవ్వకండి. కొన్నిసార్లు ఆడవాళ్ళకి మూడ్ బాగాలేదనుకోండి, అస్సలు నువ్వు నన్ను నిజంగా ప్రేమించట్లేదు అని భర్తలతో అనే ఉంటారా? ఉండవు చెప్పు, ఖచ్చితంగా అంటారు ఏదో టైం. కాకపోతే అది హృదయంలోంచి వచ్చింది కాదు, బట్ నా ఫీలింగ్ అర్థం చేసుకోండి. ఈ లోకంలో నాకు అది లేదు ఇది లేదు, నన్ను ప్రేమించే వాళ్ళు లేరు అనే సైకాలజీ ఉన్న వాళ్ళు ఉండకపోరు, ఉంటారు. కానీ యేసయ్యే నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకెవరు ప్రేమించాలి? ఆయనే నిన్ను ఇంత హృదయపూర్వకంగా ఇంత ప్రాణము పెట్టేశాడు. ఆఖరికి ఇప్పటికీ నీ గురించే చింతిస్తున్నాడు ఆయన, ఇప్పటికీ నీ గురించే తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. నీ కొరకు బంగారు బిల్డింగ్ కడుతున్నాడు. నీ గురించి ఒకవేళ నీకు ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, అమ్మ అబ్బా నీకన్నా ముందు ఆయన ఫీల్ అయిపోతాడు. గాడ్ ఎమోషనల్ గాడ్. తండ్రి తన కుమారుల మీద జాలి పడినట్లుగా నీ మీద జాలి పడుతూ ఉంటాడు ఆయన దేవుడు. సో అంత మంచి దేవుడు మనకి కంఫర్టర్గా ఉన్నాడు. ఆయన నిన్ను ఆదరిస్తాడు కాబట్టి ఆయన పేరు ఆదరణకర్త. తర్వాత ఆయన పేరు సత్యస్వరూపి అయిన ఆత్మ, అంటే ద ట్రూత్ ఆఫ్ స్పిరిట్. యోహాన్ 16:13 అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. సో సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. ఆమేన్. చూడండి, మనం ఎటుపోతే అటుపోతాం, ఏదంటే అది చేస్తాం. మనకు ఒక విధానము, ఒక క్రమము ఉండదు. యేసయ్యలోకి వచ్చిన తర్వాతే కదండి అన్నీ తెలుసుకున్నాము. పరిశుద్ధాత్ముడు నేర్పించి పెట్టే కదా, లేకపోతే మనకేం తెలుసు అసలు? సిగరెట్లు కాల్చిపోయాడు నేను రాజమండ్రి ప్రాంతంలో, ప్యాకాట్లు ఆడేవాడిని, గలీజ్ మాటలు మాట్లాడేవాడిని. నా ఫ్రెండ్స్ అందరూ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచే నేను 8th క్లాస్ నుంచే సిగరెట్లు కాల్చేవాడిని. స్కూల్ మానేసి సినిమాలు చూసుకుంటూ, డబ్బులు పెట్టి ప్యాకాట్లు జోదాలు ఆడుతూ, చేయకూడని కార్యాలు చేస్తూ నీచంగా జీవించేది. ఎందుకంటే అప్పుడు నాలో దురాత్మ ఉన్నాడు కాబట్టి. ఎప్పుడైతే యేసు ఆత్మ నాలోకి వచ్చాడో, పరిశుద్ధాత్ముడు నాలోకి వచ్చాడో, ఇవన్నీ పాపము అని గ్రహించగలిగాను. దేవుడు నాలోకి వచ్చాడు కాబట్టి, దేవుడు నాకు నూతన హృదయం ఇచ్చాడు, నూతన స్వభావం ఇచ్చాడు కాబట్టి ఏ పాపం అని తెలిసింది మనకి. ఎంతుండిలా ఒక మనుషుడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ఫలము, ఏమి లాభము? ద గ్రేట్ అలెగ్జాండర్ చచ్చిపోయాడు. 35 సంవత్సరాల వయసులో కత్తి పట్టుకుని కన్నెర చేసి ప్రపంచాన్ని జయించాడు. కానీ చిన్ని దోమ కుడితే ఆ రోగం వచ్చి చచ్చిపోయేటప్పుడు
ఏం చేసాడు తెలుసా ఆయన? వైద్యులు నా శవపేటికను మోయాలన్నాడు. నా చేతులు 2 రంధ్రాలు పెట్టి కాలి చేతులు బయటికి పెట్టండి అన్నాడు. నా ముందు బంగారము వజ్రాలు విసురుకుంటా వెళ్ళండి అన్నాడు. ఎందుకంటే పిచ్చోడినయ్యి కొన్ని లక్షల ప్రాణాలు తీసేశాను, ఇన్ని సంపాదించాను, కానీ ఈ లోకానికి ఖాళీ చేతులతో వచ్చాను, ఖాళీ చేతులు వెళ్తున్నాను అని ఒక పాఠం చెప్పాలి రాబోయే జనరేషన్స్. తర్వాత వైద్యులు మొయ్యాలి నన్ను, ఎందుకంటే వైద్యుల చేతిలో ఏమీ లేదు, దేవుడే స్వస్థపరచువాడు అని అందరూ తెలుసుకోవాలి. వైద్యులు మొయ్యమని. ఇంత కష్టపడి సంపాదించిన ఈ డబ్బు ఎందుకు? నేను వెళ్తున్నప్పుడు ఒక చిల్లిగా కూడా తీసుకెట్టలేదు. ఈ డబ్బు అంతా ఏం చేసుకోవాలి? రోడ్డు మీద పాడి ఉన్నాను. సో నా ఆశ ఇదే. ఈ లోకంలో ప్రజలు అందరూ ఈ లోకం కొరకే ఆలోచిస్తున్నారు, కానీ అరే రేపు పొద్దున చచ్చిపోయాక నీ ఆత్మ నిత్య నరకం, ఎటర్నిటీ, వేర్ ఈజ్ యువర్ ఎటర్నిటీ? పరలోకంలో ఉంటావా, నరకంలో ఉంటావా? సో మనం పరిశుద్ధతగా క్రీస్తులోనికి వచ్చినప్పుడు, యేసయ్య మనలోకి వచ్చినప్పుడు, అదే పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు మనల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది. ఎవరో సినిమా యాక్టర్, చాలా పెద్ద సెలబ్రిటీ అనుకుందాం. ఇప్పుడు ఆయన సర్వసత్యంలో ఉన్నాడా, సర్వ అబద్ధంలో ఉన్నాడా? మొహమాటం లేకని చెప్పండి, అంతే కదా. కానీ ప్రజలందరూ అతన్ని ఏం చేస్తారు? చాలా లైక్ చేస్తారు. ఆయన కూడా నేను చాలా గొప్పనే అనుకుంటున్నాడు పాపం. ఒకవేళ ఆయనకు వచ్చే కోట్ల డబ్బులతోటి చిన్నపిల్లలకి హాస్పిటల్ వైద్యం చేస్తుండొచ్చు, లేకపోతే బ్లడ్ బ్యాంక్ పెట్టి అనేక మందికి దానం చేస్తూ ఉండొచ్చు. ఏదైనా చాలా ధర్మ కార్యాలు చేస్తున్నారు వాళ్ళు, కానీ వాళ్ళు సర్వసత్యంలో ఉన్నారా? లేరు. ఒకవేళ ఈ పరిశుద్ధాత్ముడు గనక క్రీస్తు దగ్గరికి వచ్చి పాపక్షమాపణ పొందుకుని సంఘంలో చేర్చబడితే, ఆయన హృదయం దేవుడికి ఇస్తే, పరిశుద్ధాత్మ సత్యస్వరూపి ఆత్మ ఆయనకు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారు చెప్పండి? సర్వసత్యంలో కనిపిస్తారు. విచారం తప్పు. అసలు పరాయి స్త్రీని మోహపు చూపులతో చూస్తేనే యు హ్యావ్ కమిటెడ్ అడల్టరీ విత్ హర్ ఇన్ యువర్ హార్ట్. ఆమెతో నీ హృదయంలో పాపం చేసినట్టే అంట. నీ ధర్మకార్యాలు నేను రక్షిస్తాయా, నీ పేరు ప్రఖ్యాతులు నేను రక్షిస్తాయా, నువ్వు ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా రక్షించబడతావా? సర్వసత్యంలోనికి వెళ్ళలేకపోతున్నారు ప్రజలు. సత్యస్వరూపి అయిన ఆత్మ ఎవరిలోకి వస్తారో వాళ్ళే సర్వసత్యంలోనికి నడిపించబడతారు. లేదంటే గుడ్డివారు. అందు గురించే ప్రభు చెప్పారు, గుడ్డివాడికి మార్గం చూపించి. జక్కైలోనికి సత్యస్వరూపి ఆత్మ వచ్చాడు, మహాకోటీశ్వరుడు. ఎవరెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో 4 రెట్లు కలిపి ఇచ్చేసాడు. ఆమేన్ అనొచ్చు కదా. కదా మరి నేనున్నాను. నా జీవితంలో కూడా ఆ సత్యస్వరూపి ఆత్మ రానప్పుడు నా విచ్చలవిడిగా తిరిగాను. ఇప్పుడు వ్యర్థుడా అని తిట్టినా కూడా నరహత్యతో సమానం అన్నారు. మోహపు చూపులు చూస్తేనే వ్యభిచారం చేసినట్టు అన్నారు. నీ హృదయంలో ఉండే ఎవరి మీద అసూయ ఉండద్దు, పగ ఉండద్దు. మేలు చేయాలి, ప్రేమ చూపించాలి, కనికరం చూపించాలి తప్పించి మిగిలింది ఏది ఉండకూడదు. ఇదే సర్వసత్యం. అలాగే నేను ఎప్పుడు చనిపోయినా తీర్పు జరుగుతుంది. యేసయ్యని నేను అంగీకరిస్తే నేను పరలోక రాజ్యంలో ఉంటాను, నా పాపాలు క్షమించబడతాయి. ఇదే సర్వ సత్యం. ఇంకా చెప్పాలంటే యేసు ద్వారానే రక్షణ. ఇదే సర్వ సత్యం. ఏ నామములో రక్షణ లేదు. ఆకాశం కింద ఇవ్వబడిన ఏ నామంలో రక్షణ లేదు. ఓన్లీ నజరేయుడైన యేసు క్రీస్తు నామములోనే రక్షణ కలుగుతుంది. సర్వసత్యంలోకి నువ్వు వెళ్తే నువ్వు నేర్చుకునేది అదే. సో మనల్ని అందరినీ సర్వసత్యంలోకి నడిపించే ఆత్మ దేవుడు కాబట్టి ఆయనకి సత్యస్వరూపియగు ఆత్మ అని పేర్లు వచ్చాయి. ఎన్ని పేర్లు చెప్పాను? పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, ఆదరణకర్త, ఇంకా కొన్ని ఉన్నాయి కానీ నేను చెప్పాను. ఇంకా తర్వాత కొన్ని చిహ్నాలు ఉన్నాయి, పోలికలు. పరిశుద్ధాత్మని గురించి
కొన్ని సింబల్స్, ద సింబల్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని రాసుకున్నాను. గబగబా చెప్తా. ఏంటంటే వాటర్, పరిశుద్ధాత్మను నీళ్ళతో పోలిస్తారు. ఎలా ఉంటుందంటే, మీకు యేసుప్రభు వారు ఏం చెప్పారు? నేను గొర్రెలకు మంచి కాపరి, ఆయన మనం గొర్రెలు, ఆయన కాపరి. అలాగే యేసుప్రభు వారు లోక పాపమును మోసుకొని దేవుని ఆ శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఎవరైనా మన కొరకు బలి అయిపోయిన గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల సింబాలిక్గా ఉంటాయన్నమాట. సో నీరును కూడా పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా బైబిల్లో మనం చూస్తున్నాం. యేసుప్రభు వారు చెప్పారు, యోహాను 7:37 చదువుకుంటే, ఆ పండుగలలో మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి, ఎవడైనాను దప్పిగొని ఎడలా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునేవాడు. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జలములు పారునని బిగరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి. దేని గురించి చెప్తున్నాడు ఆయన? జీవజలం అని. తన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, మీలో ప్రతి వాడును పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. ఇది మీకును దూరస్తులందరికీ అనుగ్రహించబడింది అన్నాడు. నమ్మాలి, బాప్తిసం పొందాలి, ప్రభు బల్లో పాల్గొవాలి, పరిశుద్ధాత్మ అనే వరము, అభిషేకం నీకు కలగాలి. సో నా యందు విశ్వాసం ఉంచితే పొందబో ఆత్మ గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే, లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారు. దేవుడు మానవ రూపంగా ఉన్నప్పుడు సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి నీళ్ళు ఇయ్యమ్మా అన్నాడు. నువ్వు యూదుడు కదా, నేను అంటరాన్ని కదా, తాగరు కదా మీరు, అసలు నేనిచ్చే నీళ్లు త్రాగితే నీకు ఎప్పటికీ దాహం కాదు, నీ పెనిమిట్ని తీసుకురా అన్నాడు. నాకు పెనిమిట్ లేడన్నా. అక్కడే కొండ విడిచిపెట్టేసి తన బ్రతుకు అంతా తెలిసిపోయింది. ఈయనే మెస్సయ్య అని గ్రహించేసింది. యూదులు గ్రహించలేదు, ధర్మశాస్త్రోపదేశకులు గ్రహించలేదు, రాజులు గ్రహించలేదు, కానీ ఆ సమరయ స్త్రీ ఈయన రక్షకుడే, క్రీస్తే అని గ్రహించి యేసయ్య ఇచ్చే జీవజలాన్ని తాగేసింది. వెంటనే కొండ విడిచిపెట్టేసింది, వ్యభిచారం కొండ విడిచిపెట్టేసింది, పాపాలు కొండ విడిచిపెట్టేసింది, సువార్త ప్రకటించేయడం మొదలుపెట్టింది. ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెస్సయ్య క్రీస్తు అభిషిక్తుడు నేను కనుగొన్నాను. వెంటనే ఊరు వాళ్ళందరూ వెళ్ళి ఆ యేసయ్యని నమ్మేసుకున్నారు. వాటర్ జీవజలంతో పోల్చాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫైర్, పరిశుద్ధాత్మను సాదృశ్యాలు అగ్నితో పోల్చాడు. అగ్ని చేసే పని ఏంటో తెలుసా? చెత్త చెదారాల్ని కాల్చిపోయాడు. ఒకవేళ పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చాడు అనుకోండి, నీ మీదకి వచ్చాడు అనుకోండి, నీలో ఉన్న పాపం అంతా ఏమైపోతుంది? కాలిపోతుంది. చూడండి, ఆ మోషే ఈ స్థలము పరిశుద్ధమైనది, పొద మండిపోతుంది కానీ కాలిపోవట్లేదు, అవునా కదా? దేవుడు అగ్నిజ్వాలవచ్చు. అలాగే సొలొమోను ప్రార్థన చేస్తే ఆ బలుల మీదకి అగ్ని దిగి వచ్చేది. దేవుని మందిరము యెహోవా తేజస్సుతో నిండిపోతే యాజకులు బయటికి వెళ్ళిపోయారట అగ్ని చూడండి. దేవుడైన యేసయ్య దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అనాథలుగా ఉన్నారు, పరిశుద్ధాత్మను పంపించు తండ్రి, వాళ్ళ పాపం చాలా బాధపడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారని యేసయ్య చెప్పినప్పుడు దైవత్వంలో పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో అభిషేకించిన వాళ్ళ మీదకి ఆయా సమయాల్లో వచ్చి వెళ్ళిపోయేవాడు. కానీ ఇప్పుడు పర్మనెంట్గా ఉండడానికి బలమైన గాలి వలె గాలి వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశాడు? అగ్ని జ్వాలలుగా వారందరి మీదకి దిగి వచ్చాడు. ఇలాంటప్పుడు చప్పట్లు కొట్టాలి. మరి అంత గ్రాండ్ వెల్కమ్. ఎమ్మెల్యే గారు కింద పాస్ట్ గారు ఒక పనికి మాలినోడు, నేను చప్పట్లు కొట్టకూడదు కానీ కొట్టండి అంటున్నారు. కొట్టద్దు అని ఆయన మనసులో ఉంది, కొట్టకపోతే నేను ఫీల్ అయిపోతానని నేను అస్సలు ఫీల్ అవ్వను. నన్ను నా ముఖం మీద ఉమ్మేని మీరు ఎవరిని వచ్చి గాడ్ బ్లెస్ యు, నాలుగు చిన్న అదృష్టం నాకు వచ్చింది అనుకుంటాను. నన్ను ఎవరన్నా సేవకు పిలిచి నాకు వాక్యం ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టారు అనుకోండి, వెరీ వండర్ఫుల్ అనుకుంటాను నేను. ఎంత లీస్ట్ పరిస్థితి నాకు వస్తే అంత బెస్ట్గా ఫీల్ అవుతాను నేను. నమ్ముతున్నారు లేదా? యా,
నన్ను అవమానపరిస్తే నాకు సంతోషం, యేసయ్య ఘనపరుస్తాడు. నన్ను ఎవరైనా బాధ పెడితే నాకు సంతోషం, నా యేసయ్య నాకు సంతోషం కలగజేస్తాడు. నిజంగా నాకు ఈ మాటలు మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎంతసేపు జీసస్ ఓన్లీ, ఆయనే ఇచ్చించాలి, ఆయనే కనపరచాలి, ఆయనే మహింపరచాలి. నువ్వు చేసే ధర్మకార్యాలు కూడా సీక్రెట్గా చేయమన్నాడు. అందుగురించి ఆయన చూస్తే చాలు. ఆ వంటలు ఎవరు చేశారు నాకు తెలియదు, ఇవన్నీ ఎవరు చేస్తున్నారో తెలియదు. ఎవరు కూడా అసలు నేను చేసింది, కష్టపడింది ఎవరికి తెలియకూడదు అనుకోవాలి. ఆమేన్. సో పరిశుద్ధాత్ముడు అగ్ని జ్వాలల వలె దిగి వచ్చాడు. చూడండి, ఈ యొక్క పరిశుద్ధాత్మ నీటితో, జీవజలంతో పోల్చాడు. పరిశుద్ధాత్మ అగ్నితో పోల్చాడు. అగ్ని జ్వాలల వలె వారి మీద దిగి వచ్చినప్పుడు వాళ్ళు అద్భుతాలు, భాషలతో మాట్లాడారు. వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు బ్రతికించారు. పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలతో అభిషేకించబడిన తర్వాత పేతురు మనవాళ్ళు నిలిచి వాక్యం చెప్తే 3000 మంది మారు మనసు పొంది రక్షణ పొందారు. అంతకుముందు అదే పేతురు, ఆయన పేరు సీమోను. దేవుడు నీ పేరు సీమోను కాదయ్యా, నాకు నచ్చలేదు. సీమోన్ అంటే అనుకున్నా, కాలువలో వద్దులు ఉండే ఒక దొడ్డమైన గడ్డి అటు ఇటు ఊగుతూ ఉంటాయి, చిచ్చి. నో, నీవు పేతురు, పీటర్, పెట్రాస్, బండ, సాలిడ్ స్టోన్. స్థిరంగా ఉండాలి నువ్వు, విశ్వాసంలో, ప్రార్థనలో, యథార్థతలో, పరిశుద్ధతలో స్థిరంగా ఉండాలి. ఈ బండ మీద నా సంఘానికి కడతాను అన్నాడు. నీ ఎదుట పాతాళలోక ద్వారము, ఇవన్నీ చెప్పాడా. ఒక అమ్మాయి వచ్చి చలి కాసుకుంటున్నాడు. చలి ఎలా కాసుకోబుద్ధి అయిందో పేతురు గారికి. అక్కడేమో రక్షకుని కొట్టుకుంటా తిట్టుకుంటా తీసుకెళ్ళి ఆ ప్రధాన యాజకుడి ఇంట్లో పెట్టారు. గేట్ బయట ఉన్నారు, కనబడుతున్నారు ఇద్దరికి. ఈ అమ్మాయి వచ్చి, నువ్వు కూడా ఆ యేసయ్యతో ఉన్న ఆ బ్యాచ్ అంటుంది. అమ్మాయి, ఏం చూస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏళ్ళు మళ్ళీ విడిచిపెట్టకండి, మళ్ళీ వస్తుంది అమ్మాయి. 3 సార్లు అబద్ధం చెప్తాడు. యేసయ్య రెక్కలు తగిన పక్షిలాగా హింసించబడుతున్నాడు. అక్కడ ఇంటరాగేషన్ చేస్తున్నారు వాళ్ళు, ఆ తెల్లవారుతున్నారు వాళ్ళు. ప్రభు చెప్పారు ఆల్రెడీ, 3 సార్లు అబద్ధం చెప్తావు అప్పుడే కోడికి వస్తున్నది. నేను అనుకుంటాను, ఈయన పేతురు గారు కనుక 3 సార్లు అబద్ధం చెప్పకపోతే ప్రపంచంలో ఉన్న కోళ్ళన్నీ నోరు మూసుకుని ఉంటాయి. వాళ్ళకి కుయ్యాలున్నా దగ్గొచ్చిన ఆపుకోవాలి. ఇంకా ఎప్పుడైతే 3వ సారి అబద్ధం చెప్పాడో కోడి కూసింది. పేతురు అలా చూసేసరికి యేసయ్య, ఆయన చూపుల్లో అర్థం ఏంటండి, యేసయ్య చూపులు పేతురు చూపులు కలుసుకుంటాయి. ఈరోజు నువ్వు పాపాన్ని చూస్తుంటే నీ చూపులు యేసయ్య చూపులు కలుస్తా ఉంటాయి. యేసయ్యని సంతోషపెట్టేలాగా మన చూపులు ఉండాలి. యేసయ్యని సంతోషపెట్టేలాగా మన మాటలు ఉండాలి. యేసయ్యని సంతోషపరిచేలాగా మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారం కింద ఉంటాడు. అప్పుడు నువ్వు మామూలుగా దీవించబడవు, చాలా దీవించబడతాడు. దేవుడు సహాయం చేస్తాడు. ధవళేశ్వరం నుంచి చిన్న పిల్లలు తీసుకుని 99వ సంవత్సరంలో షాద్నగర్ అంటే అని తెలియదు. ప్రభు అని ప్రార్థన చేస్తుంటే షాద్నగర్ వెళ్ళి చెప్పారు. ఈ రోజున దేవుడు నన్ను ఎంతగానో దీవించి, ఆయనకి మనం సరెండర్ అయిపోవాలి. మనుషులు కాదు, మనకి దేవుడు ముఖ్యం. దేవుడే ప్రథమ స్థానంలో ఉండాలి. ఆయన నువ్వు అంతే, మిగిలిన అన్ని వేస్ట్. వేస్ట్ అంటే వేస్ట్ అని కాదు, కుటుంబాలు, ఉద్యోగాలు ఇవన్నీ చేయండి, విచ్ ఈజ్ ద బెస్ట్ చేయండి. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? మనం యేసయ్య. అది నా ఉద్దేశం. సో ఈ యొక్క అగ్ని జ్వాలల వలె వచ్చాడు ఆయన. ఫైర్ ఇస్ ద సింబల్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. సో నీళ్లు, గాలి, తర్వాత గాలి. మూడోది ఏంటంటే గాలి అంతటా ఉంటుంది, అలాగే పరిశుద్ధాత్ముడు కూడా అంతటా ఉంటాడు. అంతేకాదు మనలో ఉన్నాడు. ఆక్సిజన్, గాలి లేకపోతే చచ్చిపోతామా? కరోనా టైంలో బాగా అర్థమైంది. గాలి లేకపోతే చచ్చిపోతాం, పరిశుద్ధాత్ముడు లేకపోతే ఆత్మీయంగా చచ్చిపోతాం. జాగ్రత్త. సో
అలాగే వాటర్ కూడా మన శరీరంలో 60% వాటర్ ఉండాలంట. ఈ మోషన్స్ వామిటింగ్స్ అయినప్పుడు వాటర్ పోతుంది కాబట్టి సిలైన్స్ దగ్గర స్పీడ్గా ఎక్కించేస్తారు కదండి. సో పరిశుద్ధాత్ముడు లేకపోతే నువ్వు చచ్చిపోతావు, నీరు లేకపోతే. గాలి లేకపోతే చచ్చిపోయినట్టు చచ్చిపోతావు. సో గాలి అనేది పరిశుద్ధాత్ముడికి సాదృశ్యం. ఆ నికోదేముతో చెప్తాడు, ఒక మనుష్యుడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలన్నప్పుడు నేను మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళాలా? నో. తిరిగి జన్మించడం అంటే, ఆత్మ ద్వారా జన్మించడం అంటే గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఎటుపోతుందో మనకు తెలియదు. అలాగే ఒక మనిషిలోనికి పరిశుద్ధాత్ముడు కూడా గాలిలోగా రావడం బయటోడికి తెలియదు. ఇట్స్ నాట్ అవుట్వర్డ్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ ఇన్సైడ్ ఎక్స్పీరియన్స్. నేను బాప్తిసం పొందిన తర్వాత అందరూ భాషలతో మాట్లాడుతూ ఆత్మ వరాలతో ప్రవచన వరాలు కలిగిన సంఘం మాది. ప్రవ్వా నేను ఎప్పుడు ఎలా అవుతాను అనుకునేవాడు. ఒక రోజు మధ్యాహ్నం టైంలో నేను నా ప్రేయర్ రూమ్లో 3 గంటలకు ప్రార్థన చేస్తున్నాను. ఇంచుమించుగా 1 గంటన్నర ప్రార్థన చేసేసరికి నాకు తెలియకుండానే నేను వెక్కి నాన్ స్టాప్గా ఏడుస్తూ ఉన్నానండి. పరిశుద్ధాత్ముడు నన్ను అభిషేకించిన ఆ రోజు అదే. సాయంకాలం ఏడుస్తూనే ఉన్నాను నేను. ఐ కెనాట్ స్టాప్ వీపింగ్ అండ్ క్రయింగ్. నా భార్య వచ్చి, ఆ రోజు రాజమండ్రిలో ఆనం కళా కేంద్రం అనే ఉంది, అక్కడ టికెట్ పెట్టారు, 100 రూపాయల టికెట్. మ్యూజికల్ నైట్ లాగా యేసు ప్రభు పాటలు సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఓన్లీ పాటలే. ఆశీర్వాదము జుత్తుగా ఆశీర్వాదం వచ్చి చనిపోయాడు మంచి సింగర్ ఆయన. ఇంకా చాలా మంది సింగర్స్ ఉన్నారు అప్పట్లో, వాళ్ళందరూ కలిపి పెట్టారు అన్నమాట. నేను నా భార్య దానికి వెళ్ళాలి, ప్రోగ్రాం ఉంది మాకు. రండి అంటే ఏడుస్తున్నాను నేను. ఎలాగో కంట్రోల్ చేసుకుని బైక్ నడుపుతున్నాను కానీ ఏడుపు వచ్చేస్తుంది, తగ్గట్లేదు. ఆ మ్యూజికల్ ప్రేయర్ నైట్లో కూర్చున్నాను కానీ 10 అయిపోయింది కానీ నా కళ్ళంటే కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి. నేను ఏదో లోకంలో ఉన్నాను. దేవుడు నన్ను దర్శించాడు. పరిశుద్ధాత్మను దర్శించినప్పుడు నా మీదే కొంతమంది అగ్నిజ్వాలలాగా వారి మీదకి వచ్చి భాషలతో మాట్లాడతారు, అది వేరు. రకరకాలు మనకు తెలియదు. ఎప్పుడైతే నన్ను దేవుడు ఆత్మతో నింపాడో అప్పటి నుంచి నాకు ఇంకా దేవుడిలోకి ఎదగడం మొదలుపెట్టాను. మీకు ఒక మాట చెప్తాను. అసలు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడా లేదా? మీరు 1 కొరింథీ 12వ అధ్యాయంలో 1 నుంచి ఇలా ఉంటుందండి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరుణను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినట్లు నడిపింపబడతారని మీకు తెలియదు. అందుచేత దేవుని ఆత్మ వలన, బాగా వినండి, దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడని నేను మీకు తెలియజేయచ్చు. సమస్తము చేయగలిగిన దేవుడు నీకెప్పుడు నీకు ఏ విధమైన బెస్ట్ చేయాలా, నిన్ను ఎలాగ ఆశీర్వదించాలా, నిన్ను ఏ విధంగా హెచ్చించాలా, నీకు ఎట్లాంటి మంచి ఉద్యోగం ఇవ్వాలి, నీకు ఎటువంటి మంచి పిల్లలు ఇవ్వాలి, నీకు ఎటువంటి మంచి కుటుంబం చేయాలి, నీకు ఎంత శ్రేష్టమైనవి చేయాలని ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తుంటాడండి. అది మర్చిపోతున్నాం మనం. మర్చిపోకండి. రీసెంట్గా ఎన్నో హెల్ప్లు చేశాడు మనకి, సాక్ష్యాలు చెప్తాం. ఇంకా వెనక్కి తిరిగి చూస్తే ఎన్నో చేశాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడు నీలో ఏమవ్వాలి? ఎంత గొప్ప దేవుడు నా దేవుడు, ఇంతకాలం ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఇప్పుడు వచ్చిన సమస్యను తొలగించలేడా? చెప్పాలి గట్టిగా. అదే గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఎటు పడితే అటు తిరిగారు కదా, ఏదంటే అది చేశారు కదా. అప్పుడులో మీలో ఆత్మ లేడు. ఇప్పుడు మీరు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు మీలోకి వచ్చాడు కాబట్టి ఇవన్నీ వ్యర్థమని గ్రహించారు. యేసే దేవుడని చెప్తున్నారంట. హల్లెలూయా. యేసే దేవుడని చెప్పువాడు పరిశుద్ధాత్మ వలన చెప్పుచున్నాడు. అంటే ఇప్పుడు అందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా? అందరిలో ఉన్నాడు. అందరిలో ఉన్నాడు కాబట్టే నా యేసయ్య దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, తెలుసో తెలియక ఇవన్నీ చేశాము అని గ్రహించాము. దీన్ని బట్టి అందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ
వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడు అంటున్నాడు. బాగా గమనించాలి. కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే దేవుని ఆత్మ లేదా సత్యస్వరూపు ఆత్మ, పరిశుద్ధ ఆత్మ వలననే ఆయన మనలో ఉన్నాడు కాబట్టి విశ్వసించిన వారందరిలో యేసయ్య దేవుడని ఒప్పుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. కానీ అక్కడతో ఆగిపోవద్దు. యు మస్ట్ అనాయింటింగ్ విత్ ద హోలీ స్పిరిట్. పక్కనోళ్ళతో చెప్పండి, నేను అభిషేకించబడాలి, నీవు అభిషేకించబడాలి. అదే మీ పాస్టర్ గారి డిజైర్. యేసే దేవుడు, యేసు తప్ప వేరొక దేవుడు లేడు, నా యేసే గొప్పవాడు, ఆయనే సృష్టికర్త, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు. ఇదంతా ఏంటంటే ప్రిలిమినరీస్. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి రక్షణ వరకు నువ్వు సిద్ధపడ్డావు. నువ్వు చచ్చిపోయినా నరకానికి వెళ్ళవు, పరలోకం వెళ్తాం. కానీ నువ్వు దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేయాలి కదా. సంసోన్లాగా, దావీదులాగా, మోషేలాగా, అపోస్తుడైన పౌలాగా. ఆ పౌలు గారు ఒక్కడో కలిపి అన్ని దేశాల్లో సంఘాలు కట్టాడు. ఎంత బాధ! పరిశుద్ధాత్మ దేవుడితో నువ్వు అభిషేకించబడాలి. ఇందాక చెప్పాను కదా, నీరు, గాలి, అగ్ని, తర్వాత ఇంకోటి కూడా ఉంది, పావురం. పరిశుద్ధాత్మని యేసయ్య బాప్తిసం తీసుకున్నప్పుడు ఆత్మ ఆయన మీదకి పావురాకారములో. పావురం అనేది చాలా ఇన్నోసెంట్, అది ఎప్పుడు మూలుగుతూ ప్రార్థన చేస్తూ ఉంటుంది. అలాగే నీవు నేను ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో పావురం వలె ప్రార్థన చేస్తూ ఉండాలి. పావురం శాంతికి చిహ్నం. అన్ని దేశాలు కలిసి, లేకపోతే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి, ఎనిమీస్ కలిసి ఫ్రెండ్స్ అయినప్పుడు సమాధానాన్ని గుర్తుగా ఏం చేస్తారండి? పావురాలు. పావురం ఎవరికి హాని చేయదు. పావురంలో చేదు పట్టు ఉండదు, అన్నట్లో చేదు ఉంటుంది తప్పించి. సో డోవ్ ఈజ్ ద సింబల్ ఆఫ్ హోలీ స్పిరిట్. పావురము, అగ్ని, నీరు, గాలి, ఇంకోటి నూనె. చెప్పండి ఏంటి? నూనె. ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం? నూనె. అక్కడ అభిషేక తైలము వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వారి మీదకి ఏమొచ్చింది? ఆత్మదేవుడు వచ్చాడు. ఇప్పుడు మనం కూడా మన మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చి మనల్ని అభిషేకించబడాలి. దేవుని ఆత్మ ద్వారా రక్షణ పొందడం, ప్రభు అని ఒప్పుకోవడంతో ఆగిపోకుండా, నాకు తెలిసింది చెప్తున్నానండి. ఒకవేళ నేను కూడా ఇంకా డీప్గా చెప్పలేకపోవచ్చు, బట్ నాకున్న పర్మిట్లో చెప్తున్నాను. అక్కడతో ఆగిపోతాం మనం. యేసయ్య నమ్ముకున్నాం, బాప్తిసం పొందాం, అయిపోయిందని. కానీ నీలో డిజైర్ ఉండాలి, నేను ఆత్మతో అభిషేకించబడాలి. అది కావాలి. కొంతమంది కొంచెం కొంచెం ఆత్మలు ఎదుగుతూ ఉంటారు నువ్వు దేవుడితో సహవాసం చేస్తున్నంత వరకు. స్మిత్ విగిల్స్వర్త్ అని ఒక దైవజనుడు చచ్చిపోయిన వాళ్ళని 14 మందిని బ్రతికించాడండి. కాళ్ళు లేనివాడికి కాళ్ళు, ఆయన ప్రార్థన చేస్తే కాళ్ళు వచ్చేసాయి. చాలా చెప్పడానికి టైం లేదని చెప్పట్లేదు, కానీ ఆయన ఒకసారి కూటం పెడితే ఒక భయంకరమైన కోపిష్ఠుడు ఆ కూటానికి వచ్చాడు. చాలా మిలినీర్ అతను, అమెరికా దేశంలో. ఆయన ఆఫీస్లోనే 500 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఆయన పెద్ద బిల్డింగు, చుట్టూరు పెద్ద గార్డెను, 3 పిల్లలు. ఆయన భార్యతోటి సీరియస్గా ఇప్పుడు పిల్లలతో సీరియస్గా ఉంటాడు. డాడీ ఇంటికి వచ్చాడని తెలిస్తే పరుగో పిల్లలు కూడా. భార్య కూడా ఉణిగిపోతూ ఉంటుంది. అన్నీ పర్ఫెక్ట్ చేయాలంటాడు, ప్రతిదానికి కోపం. ఆఫీస్లోకి వెళ్తే ఈజ్ వాకింగ్ టెర్రర్. చెప్పండి ఏంటి? ఒక భయంకరంగా నడుస్తున్న కోపంతో బీభత్సం కలగజేసే వ్యక్తి అని అర్థం అట. ఎవరితో నవ్వడట. ఆయన ఆఫీస్లోకి వెళ్తేనే అందరికి భయం. ఆయన ఈ స్మిత్ విగిల్స్వర్త్ గారు కోటానికి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ తీసుకెళ్ళాడు. తర్వాత మా ఇంటికి రండి అన్నాడు. సరే అని వెళ్ళాడు. ఆయన భోంచేయండి, భోజనం కాదు, మోకరించాడు. ఆ స్మిత్ విగిల్స్వర్త్ గారు 2 చేతులు పెట్టి ఆయన మీద ప్రార్థన చేసి అభిషేకంతో నింపు అని ప్రార్థన చేసినప్పుడు ఆయనలో ఉన్న దురాత్మలు, కోపము, బీభత్సం కలగజేసే అన్ని ఆ దురాత్మలు బయలుపోయి ఆత్మతో నింపబడ్డాడు. ఈ విషయాలన్నీ ఆయన భార్యకి తెలియదు, పిల్లలకు తెలియదు. తర్వాత దైవజనుడు వెళ్ళిపోయాడు. ఉదయాన్నే లేచాడు,
లేచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్లోని అలాగా ఈ 1000 మంది ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్, ఎలా ఉన్నారు అని ప్రేమతో మాట్లాడుతుంటాడు. అందరికీ మైండ్ ఎవరు చేశారు ఆయనకి? అభిషేక తైలం. హృదయం మారిపోయింది. కోపపాత్మ, దురాత్మ, బీభత్సము, టెర్రర్ పోయి ఒక ప్రేమగా మారిపోయాడు. అది అభిషేకం యొక్క పవర్. అది మనకు కావాలి. సో ఆయన ఏంట్రా మన భాషేనా అనుకుంటున్నారు అందరూ. తర్వాత ఏమో సాయంకాలం ఇంటికి వెళ్తా పిల్లలకి మంచి మంచి బొమ్మలు, అవకాశం ఉంటే కోపంగా ఉండే ఫాదర్స్ ఉంటే కొనండి మీరు కూడా. మంచి మంచి బొమ్మలు, డ్రెస్సులు వేసినా తీసుకుని వెళ్ళాడు. సాయంకాలం 5 గంటలకే వెళ్ళేసరికి పిల్లలు బ్యాట్లు అయ్యి ఆడుకుంటున్నారు అక్కడ. చూడగానే కారు ఆగగానే డోర్ తీస్తుండగానే బాబాయ్ డాడీ వచ్చాడు అంట. డియర్ చిల్డ్రన్, ప్లీజ్ కమ్, ఐ చేంజ్, హోలీ స్పిరిట్ చేంజ్ మై లైఫ్ అంటాడు. ఆ పిల్లలకి అర్థం కావట్లేదు. ఏడ్రా ఆటలేడ్రా, ఎంతసేపు చదువుకోండి అని కూడా. ఈవేళ ఏమంటున్నాడు? కమాన్ టు మీ. చిరునవ్వు. వాళ్ళ డాడీని ఎప్పుడు చూడలేదు. ప్రేమతో దగ్గర తీసుకున్నాడు. ఆ బొమ్మలు ఇచ్చే డాడీ, వి లవ్ యూ డాడీ అంటున్నారు వాళ్ళు. ఆ ప్రేమ అంటే ఏంటో తెలిసింది ఆయనకు కూడా. లోపలికి వెళ్ళాడు, భార్యని దగ్గరికి తీసుకున్నాడు. పద మనం ఎక్కడికన్నా వెళ్దాం. ఏంటండి ఈ మార్పు? రాత్రి దైవజనుడు నన్ను తన ఆత్మతో అభిషేకం ప్రార్థన చేశాడు, పరిశుద్ధాత్ముడు నన్ను మార్చేశాడు అని చెప్పేసి. ఇలాంటివి చెప్పాలంటే ఈ రాత్రి ఏంటన్నా నా లైఫ్నే మార్చాడు కదా. సో పరిశుద్ధాత్మ దేవుడు పావురము వంటి వాడు. ఆయన ఆత్మ నీ మీద, నీ కోపం ఉండదు. ఇంకా నువ్వు సాత్వికుడు అయిపోతావు, నువ్వు అంత ప్రేమగా మారిపోతావు. సో అభిషేకం కావాలి. దేవుని ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన మనం దేవుడిని నమ్ముకోవడం, యేసే రక్షకుడు అని చెప్పడం, అవసరమైతే ఆయన గురించి ప్రాణం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నీవు కృపావరాలు, అభిషేకించబడిన వారికి కృపావరాలు వస్తాయి. టైం అయిపోయింది, సారీ. కృపావరాలు వచ్చినప్పుడు స్వస్థపరచు వరము, భాషలు మాట్లాడే వరము, ఏదో ఒక వరము మనకు వస్తుంది, దేవుడు ఇస్తాడు. అది ఎందువరకు? ఇన్ను ఫోన్ కొట్టడానికి కాదు. నేను పెద్ద అపోస్తుల్ని, నేను పెద్ద అది. ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనట ఒక అమ్మాయి సడన్గా పొడుగైపోయిందట. ఇలాంటి ఏం చూస్తే నాకు నవ్వు వస్తుంది. అసలు నిజమైన దైవజనుడు తన గురించి చెప్పుకోకూడదండి. అది సరే, క్షమించండి. చివరిగా నేను ఒక మాట చెప్తాను. దేవుని ఆత్మతో నువ్వు నింపబడి, యు మస్ట్ ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. నువ్వు కృపావరాలతో అభిషేకించబడాలి. నువ్వు దేవుడి కొరకు ఏదైనా చేయగలగాలి. సో నార్మల్ బిలీవర్గా ఉండకుండా ఎక్స్ట్రాడినరీ బిలీవర్గా అవ్వాలి. నార్మల్ పాస్టర్ కాకుండా ఎక్స్ట్రాడినరీ పాస్టర్ అవ్వాలి. యూ మస్ట్ నీడ్ ద హోలీ స్పిరిట్ గాడ్. అందుకొరకే. సో ఇప్పుడు ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. పాస్టర్ గారు సారీ అండి, మీలో ఎంతమందికి రెయిన్ హార్ట్ బ్రాంకే గారు తెలుసు? చేతులు ఎత్తండి. మీరు బైబిలే కాదండి, భక్తుల జీవిత చరిత్రలు కూడా చదవండి. మీరందరూ ఎట్లా చేస్తారో నాకు తెలీదు. ఎంత డబ్బు ఖర్చాను రెయిన్ హార్ట్ బ్రాంకీ గారి బుక్స్ అన్ని చదివాడు. ఆమె గట్టిగా చెప్పాలా చివరన్నవాడు అమ్మా. సో ఈయన ఆఫ్రికా దేశానికి అపోస్తలులుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆఫ్రికాలో ఇంత అగ్ని ప్రబలం అవుతుందంటే ఆఫ్రికా దేశానికి నిజమైన అపోస్తలుడు ఆయన. ఆయన రాసిన ఒక బుక్ చదివానండి, ఆ బుక్ పేరు గుర్తురాట్లేదు కానీ, రన్ రన్, పరిగెట్టు, ఆత్మల కొరకు పరిగెట్టు అని స్టార్ట్ చేస్తాడు. సువార్త అగ్ని జ్వాలలు మొదలు పెట్టిన దగ్గర చివరి వరకు నేను ఆపలేదండి. అంత ఎక్సైటింగ్గా, ఇంట్రెస్టింగ్గా చదివాను అది. సో ఆయన రాసిన బుక్స్ చాలా ఉన్నాయి. ఇంకా మనం బైబిలే చదువుకుంటా ఉండకుండా, అమ్మా మీరు సేవలో ఉన్నారు కదా, మీరు ఇంకా ఎక్కడున్నాడు యవనస్తులు, పాస్టర్లు, మనం స్టక్ అయిపోకూడదు ఒక చోటే. ఇంకా చదవాలి, ఇంకా ప్రార్థన చేయాలి. అప్పుడు మనం న్యూ రివలేషన్స్ మనలోంచి వస్తాయి. అర్థమవుతుందా? ఇంకా చెప్పగలుగుతాం కొత్త కొత్త వాక్య భాగాలు. నేను విశ్వాసంగా ఉన్నప్పుడు కొన్ని వేల పుస్తకాలు చదివేశానండి.
అప్పుడు ఇచ్చిన నాలెడ్జ్ ఇప్పుడు ఏం చదవడానికి కూడా నాకు టైం ఉండట్లేదు. అక్కడ వాక్యం చెప్పాలి, పరిశుద్ధాత్ముడా అని 2 మాటలు చూసుకుంటాను, ఈ వాక్యం బాగుంటుంది అక్కడ, ఆ సబ్జెక్టు, ఆ థీమ్ వెర్స్ చెప్పేస్తే దేవుడు వాడేసుకుంటాడు. అది నేను కూడా ఇక్కడ స్టక్ అయిపోకూడదు మరి. నేను కూడా ఇంకా కొత్త కొత్త బుక్స్ చదవాలి, ఇంకా కొత్త కొత్త దేవుడి కొరకు ప్రార్థనలు. కానీ ఏది చేసినా దేవుని మహిమ గురించి. ఆ అపోస్తలుడు ఆఫ్రికా దేశంలో ఒక చోట సువార్త కూడికలు పెట్టాడు. ఆ ఊరి పేరు గుర్తులేదు, కన్యానో ఏదో. పెడితే ఆయన వాక్యం చెప్తుంటే 50,000 మంది వచ్చారట ఆ సభలకి. అప్పుడు ఒక నిగ్రో ఆఫ్రికన్ సహోదరి, ఒక ఆమె పాస్టర్ అక్కడ ఉంది. ఆమె జీవితం ఏంటంటే, ఒక తెల్లోడు పాస్టరు, ఈమె కూడా బైబిల్ కాలేజ్ చేసింది. ఇద్దరం కలిపి సేవ చేద్దామని ఆమెను పెళ్లి చేసుకుని 3-4 సంవత్సరాలు ఉండి 2-3 కనేసిపోయాడు. మళ్ళీ రాలేదు. అంటే భర్తతో మోసగించబడింది. 2-3 పిల్లలు. ఆమె సేవలో ఉంది. ఆమె సంఘంలో ఎప్పుడు చూసినా 6 వస్తున్నారు, అది కూడా ముస్లిం వాళ్ళు 6 వస్తున్నారు, ఇంకెవ్వరు రావట్లేదు. ఆమె ఆ మీటింగ్ వచ్చింది. ఆ మీటింగ్ వచ్చి ఒక 50 సంవత్సరాలు ఉంటాయేమో, 45 ఉంటాయో. ఆమె ఏడుస్తుంది, ప్రభువా నీ సేవ చేయాలనుకున్నాను, అమ్మా నాన్న కాదనుకున్నాను, బైబిల్ కాలేజ్ చేశారు, ఒకడిని నమ్మాను, వాడు సేవకుడే, బైబిల్ ట్రైనింగ్ అయ్యాడు, నాతో పాటు పెళ్లి చేసుకున్నాడు, పిల్లలకి అన్నాడు, జంప్ అయిపోయాడు. సేవ అలా విడిచిపెట్టుకొని చేస్తున్నాను, ఎప్పుడు చూసినా 6 వస్తున్నారు. నా పిల్లల్ని పెంచుకోవడం అది కూడా కష్టం, ఆత్మలు రావట్లేదు. ఈ రేన్హార్డ్ బ్రాంకే గారు సభ పెడితే 50,000 మంది వచ్చారు కదా, కనీసం నాకు ఒక 50 మంది ఆత్మలన్న ఇవ్వవా అని ఏడుస్తా ప్రార్థన చేసుకుందట ఆ ప్లేస్లో. అయితే ఆమె ఆ రోజు ఒక తీర్మానం చేసుకుంది. ఆ పాస్టర్ గారు ఎప్పుడు హోలీ స్పిరిట్ గురించి చెప్తారు కాబట్టి, నేను ఈ దైవజనుడితో అభిషేక ప్రార్థన చేయించుకోవాలి కదా. ఇప్పుడు అపోస్తలులు ఆయా ప్రాంతాల్లో సంచరించినప్పుడు ఎఫెస్లో పౌలు గారు కొంతమంది విశ్వాసులు కనబడ్డారు. ఏమయ్యా మీరు దేవుడిని నమ్ముకున్నాం, మరి నమ్ముకున్నారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు మీరంటే మేము నింపబడలేదు, అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదన్నారు. నన్ను అలా అనకూడదు, మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని పౌలు వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేస్తే వాళ్ళ ఆత్మతో నింపబడ్డారట కదా. సో ఇప్పుడు ఈవిడికి ఒక డిజైర్ వచ్చింది, ఈ దైవజనుడితో నేను అభిషేకించబడాలి, నేను ప్రార్థన చేసుకోవాలి, పరిశుద్ధాత్మ నింపబడాలని. ఆయన ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడో అమెరికాలో ఉంటాడు, జర్మనీలో ఉంటాడు. ఎలాగ ఆలోచన చేస్తుంది, రోజు రోజుకి ఆశ ఎక్కువైపోతుంది, నేను ఆత్మతో నింపబడాలి, అప్పుడు నేను బలమైన సేవ చేయగలుగుతాను అనుకుంటుంది. అనుకుంటూ మొత్తం మీద పక్క ఊర్లో ఇంకో సిటీలోకి రేన్హార్డ్ బ్రాంకే గారు వచ్చి ఒక 1000 మంది పట్టే ఒక టౌన్ హాల్లో మీటింగ్ పెడుతున్నారని చెప్తే, అక్కడ ఈమె తెలిసిన ఒక అమ్మాయి ఉంటే అంత టికెట్లు అవి తీసుకుని ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆ మీటింగ్ వెళ్ళింది. ఆ 1000 మందిలో ఆమె కూర్చుంది. అక్కడ ఎదురు కూర్చుందాం అనుకుంది, కుదరలేదు, 5-6 వరుసలో కూర్చుంది. వినండి, ముగిస్తున్నాను చివరిగా. ఆమె మనసులో వాక్యం అయిన తర్వాత అభిషేక ప్రార్థన చేస్తారు. పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎవరికి కావాలో రండి ప్రార్థన చేస్తాను అనగానే ఇవ్వమని నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. వాక్యం అయిపోయింది. వాక్యం అయిపోయిన తర్వాత ఆయన కాలింగ్ ఇస్తున్నాడు, రోగుల కొరకు ప్రార్థన చేస్తాను రండి అన్నాడు. ఆమె ప్రాణం అంతా అరే ఆత్మ అభిషేకం గురించి ప్రార్థన చేస్తానంటే వెళ్దాం అనుకున్నాను, ఈయనేమో రోగుల గురించి ప్రార్థన అని, ఎలాగ ప్రభు అనుకుంటే రోగులు వచ్చారు, ప్రార్థన చేశారు, వెళ్ళిపోయారు. దేవుని ఆత్మతో నింపబడి అభిషేకించబడి బలమైన సేవ చేద్దామని ఆశ కలిగిన వాళ్ళు రండి అనేసరికి 2-3 జంపులు చేసుకుంటూ అక్కడికి వచ్చేసిందట. జోడు ఎగిరిపోయిందట. అలా పరిగెట్టుకుని వస్తుంది. ఆమెలో ఉన్న ఆ యాంగ్జైటీ, ఆ ఎక్సైట్మెంట్, ఆమె యొక్క ఆశను చూశాడు. ఆ డిజైర్ని చూసి ఆమె గురించి అడిగాడు. చెప్పింది, ఆ దేవుని ఆత్మతో పరిశుద్ధ ఆత్మతో నువ్వు నింపబడుదుగాక అంటే కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఆమె ఏడుస్తానే ఉందండి. ఆమె అలా ఏడుస్తానే ఉంది. ఇంకా పక్కన తీసుకెళ్ళి పక్కన పెట్టారు, అందరూ వెళ్ళిపోయారు.
ఈమె కూడా వచ్చిన గార్డియన్ ఫ్రెండ్ వెళ్ళిపోదామంటే రావట్లేదు, ఏడుస్తూనే ఉంది, ఏదేదో ములుగుతూ ఉంది, ఏదేదో గొణుగుతుంది, ఏదేదో భాష మాట్లాడుతుంది. ఆమె ఇంకా ఒక రకమైన ఆత్మ తాకిడి అనుభవించి అదొక టైప్లో ఉందన్నమాట. ఆఖరికి ఆమెను మోసుకుని ఆటోలో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళారు. 3 రోజుల వరకు ఆమె ఏదో మాట్లాడుకుంటూ ఏడ్చుకుంటా తినకుండా అలాగే ఉండిపోయిందంట. నిజమే, ఆ అనుభవం నాకు కొంచెం వచ్చింది, చెప్పాను కదా ఇందాక ప్రార్థన చేసుకుంటుంది. సో ఆమె వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది. ఆ వారం ప్రసంగం మామూలుగా చేయలేదు. వితౌట్ అనాయింటింగ్ he preached before, but she filled with the Holy Spirit, then she preached with great anointing. అద్భుతంగా దేవుడు ఆమెను వాడుకున్నాడు. ఆ రోజే ఒక అమ్మాయికి ఎప్పటి నుంచో కడుపులో నొప్పి తగ్గట్లేదట, తీసుకొస్తే ఆమె ప్రార్థన చేసేసరికి కడుపులో నొప్పిపోయింది. ఇంకా కడుపు నొప్పితో ఉన్న వాళ్ళు 10 మంది వచ్చారు మన్నాడు. ఈ లోపల దెయ్యం పట్టిన వాళ్ళకి ప్రార్థన, ఈమె చూస్తేనే దెయ్యాలు ఎగిరిపోతున్నాయి. ఈమె వాక్యం చెప్తుంటేనే యేసు ప్రభు గురించి వ్రాయబడిన మాట ఉంటుందండి, ఆయన శాస్త్రుల వలె కాక అధికారంతో బోధించాడు, దెయ్యములను వెళ్ళగొట్టాడు, రోగులను స్వస్థపరిచాడు, పెందల కడనే లేచి వెళ్ళిపోయి ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఈమె జీవితంలో జరుగుతున్నాయి. దెయ్యాలు పోతుంటే, దెయ్యాలు ఆఫ్రికా దేశంలో దెయ్యాలు ఎక్కువ ఉంటాయి. ఎర్రగడ్డలో కూడా దెయ్యాలు పట్టిన వాళ్ళు అందరూ ఉంటే బాగుంటుంది. ఇక్కడికి వస్తారు. మా సంఘంలో అలాగే చాలామంది మారిపోయారు. ఇప్పుడు ఎవరు రావట్లేదు. దెయ్యాలు కూడా అర్థమైనవి, మనం పట్టామనుకో ఆ చర్చికి పోతారు వీళ్ళు, అనవసరంగా దేవుడిని నమ్మేసుకుంటారని దెయ్యాలు కూడా టెన్షన్ ఆపుకుంటు అనిపిస్తుంది నాకు కదా. దెయ్యాలు పట్టిన వాళ్ళు 4-5 తీసుకొస్తారు, ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది. వాళ్ళు మారుతున్నారు ఏదో ఒక రకంగా. సో ఇప్పుడు దెయ్యాలు పోయిన వాళ్ళు, రోగగ్రస్తులు, ప్లస్ ప్రీచింగ్ విత్ గ్రేట్ అథారిటీ, ఇవన్నీ చేస్తుంటే దేవుడు మనకి ఎంత అధికారం ఇచ్చాడో తెలుసా? సూర్యుడా నీవు ఆగు, గిబియోన్లో ఆగిపో అంటే ఆగిపోయేంత అధికారం ఇచ్చాడు. తబిత, నాకు భలే ఉంటుందండి ఆ మాట చదువుతుంటే. తబిత అని తెలుసు కదండి అందరికీ, చచ్చిపోయింది, కడిగి శవాన్ని పడుకోబెట్టారు, పేతురు గారు ప్రార్థన చేశారు. ఎంత తబిత లెమ్ము, యేసయ్య నామములో తక్కువ లేచిపోయింది. పేతురు గారు నీడ పడుతుంటే రోగులు, పక్షవాతం, క్యాన్సర్